తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. వెల్కమ్ టు 4 Sides TV. ఇది పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. ఇవాల్టి మన డిబేట్లో ప్రహ్లాద్ జోషి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసినటువంటి స్టేట్మెంట్స్ మీద తీసుకుందాం. అయితే ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఉచితాలపైన ఎక్కువ ఆధారపడొద్దు అంటూ రాష్ట్రాలకి తర్వాత ప్రజలకి చెప్పినటువంటి మాట. అయితే ఆయన ఉచితాలు అనేటువంటి మాట ఏ సందర్భంలో తీసుకున్నారు అని అంటే, ఏదైతే సోలార్ ఎనర్జీకి సంబంధించి లేదు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ ఫ్రీబీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఆధారపడకుండా ఎవరి ఇళ్లలో వారు, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ రాష్ట్రము వాళ్ళు సొంతంగా మీరే ఎనర్జీ డెవలప్ చేసుకోండి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన చెప్పడం జరిగింది. అయితే దీంట్లో కొన్ని మాటల్ని వక్రీకరించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఉచితాల మీద ఆధారపడద్దు అన్నందుకు కేంద్ర మంత్రి ఇలా అనేసాడా, కేంద్రాలు రాష్ట్రాలు ఇకపై ఉచితాలు ఏమి ఇవ్వవా అనేటువంటి యాంగిల్లో తీసుకునేటువంటి అంశం కూడా కనబడింది మాకు. అయితే ఇదే అంశాన్ని, అంటే ఉచితాలు ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వాలి, ప్రజలకు నిజంగా ఉచితాలు అవసరమా, అసలు ఉచితాలు అనేటువంటిది లేకపోతే ప్రజా జీవనం అనేటువంటి సరిగ్గా ఉండదా, ఈ యాంగిల్లో మనం తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద అంశం. కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్లు, ఇన్ఫ్యాక్ట్ లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు, ఇటు రాష్ట్రాలు కావచ్చు కేంద్రాలు కావచ్చు, ప్రజల మీద ట్యాక్సుల రూపేణ వసూలు చేసి ఉచితాల పేరు మీద స్కీములుగా పెట్టి స్కాములు అవుతున్నాయి అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి వాదన. ఇదే యాంగిల్లో మనం తీసుకుందాం. ఇవాళ మన పొలిటికల్ థాట్లో మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్, అలాగే సిపిఎం మాజీ ఎంపీ గఫూర్ గారు, అలాగే బీజేపీ నుంచి ఫణీంద్ర గారు, డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్ పాల్గొంటున్నారు, అలాగే మూర్తి గారు అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు కాసేపట్లో. అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేసేయడం ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా గఫూర్ గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. గఫూర్ గారు, ప్రహ్లాద్ జోషి గారి కామెంట్స్ నాకు తెలిసి మీరు వినే ఉంటారని నేను అనుకుంటున్నారు. ఆయన కేవలం ఏదైతే రెన్యూవబుల్ ఎనర్జీస్ ఉన్నాయో దాని విషయం గురించి అన్నారు. బట్ స్టిల్ యాజ్ ఐ సెడ్, మనం అసలు నిజంగా ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం అవసరమా, ఉచితాలు ఇవ్వకపోతే ప్రజా మనుగడ సరిగ్గా సాగుతుందని మీరు అనుకుంటున్నారా? మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఉచితాలు ఇవ్వడం అనుచితమా అనేటువంటిది ఒక ప్రశ్న. ఇప్పుడు నేను అడగదలుచుకున్నామంటే ప్రహ్లాద్ జోషి గారిని, ఇప్పుడు మన బడ్జెట్ వరుసగా 11 సంవత్సరాలు సార్ బీజేపీ బడ్జెట్లు. అవును, ఈ 11 బడ్జెట్లు మీరు చూడండి, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చినారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ రుణాలు మాఫీ చేసినారు అనేటువంటిది అది ఒక లెక్క తీద్దాం. అట్లాగే ఉచితాలు ప్రజలకు ఎంత ఇచ్చినారని లెక్క తీద్దాం. నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు పేదవాళ్లకు ఎవరైతే బ్రతకడము కష్టంగా ఉంటుందో అటువంటి వాళ్లకు ఆహార భద్రత కలిగించడం కానీ, అట్లాగే యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం కానీ, లేదా నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ ఈ దేశంలో చాలా అవసరం అండి. అయితే ఎవరు అడక్క ముందే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు 80 కోట్ల ప్రజానికానికి మేము ఫ్రీ బియ్యం ఇస్తాము అని చెప్తున్నారు. ఎవరు అడిగారు వాళ్ళకు? మనమే అడగలేదు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, రూపాయకు కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అంటే మాకు పేరు కావాలనేసి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేశారు, ఇస్తున్నారు. ఇవన్నీ చర్చించడం వరకు అభ్యంతరం లేదు. పేదవాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు, పేదవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు కొనసాగేటట్లుగా, అట్లాగే పెద్దవాళ్ళ మీద ఏవైతే మీరు ఖర్చు పెడుతున్నారో లేదా బ్యాంకులను దోచిపెడుతున్నారో ఇటువంటివన్నీ కూడా మానుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేటట్లుగా ప్రభుత్వ విధానం ఉంటే అది ప్రజలకు మంచిది, దేశానికి మంచిది. మేమేదో మొత్తం అంతా పంచిపెట్టమని చెప్పడం లేదండి. ఎవరికి పంచిపెడుతున్నారు? ఇప్పుడు అడక్క ముందే ఇచ్చేస్తున్నారు. కొందరేమి ఉచిత బస్సు అంటారు, ఉచిత రైలు అంటారు, ఉచిత ఇంకేదో అంటారు. మీరు వాగ్దానం చేసేటప్పుడే ఓట్ల కోసం ఉచిత అనుచిత విషయాలు మీరు చర్చించుకోవాలా. పొలిటికల్ పార్టీస్ బాధ్యతాయుతంగా కనుక ఉంటే మేమేం చెప్తామంటే, చేపలు పంచొద్దు, చేపలు బట్టి విధానం నేర్పండి అని చెప్తున్నాం మేము. చేపలు బట్టి విధానం నేర్పిస్తే వాళ్ళు చేపలు పట్టగలుగుతారు. మేము చేపలు బట్టి పంచుతామంటే ఎంతమందికి పంచుతారు, ఎంత పంచుతారు అంటే మీ దయ ప్రజల అదృష్టంగా భావించడం అనేటువంటిది అది ఏ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. అందుకోసం ప్రహ్లాద్ జోషి గారు ఒక మాట అంటారు, నరేంద్ర మోడీ గారు ఇంకో మాట అంటారు. అంటే 2 మాటలు కూడా వాళ్ళే చెప్తారండి, 2 మాటలు కూడా వాళ్ళే చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు ఒక పాలసీ డిక్లేర్ చేసి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టులో చెప్పమనండి.
ఇప్పుడు వాళ్ళ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళదే లాడ్లీ బహన్ స్కీమ్ పెట్టినారు. ఎవరు అడిగారండి? 18 సంవత్సరాల నుంచి అమ్మాయిల మీద డబ్బులు ఇస్తామన్నారు. ఒక మధ్యప్రదేశ్ లో ఇచ్చిన తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా పోటీ పడతాయి కదా. కాబట్టి బీజేపీ వాళ్ళు మేమేదో పవిత్రంగా ఉన్నాము అని నీతి సూత్రాలు చెప్పడం అనేది పెద్ద ఉపయోగం లేదు. ఓట్ల కోసం వేటలో అందరూ అదే పద్ధతిలో ఉన్నారు. అది మంచిది కాదు. ఆరోగ్యకరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే నిరుపేదలకు, ఎవరైతే అర్హులైనటువంటి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆహార భద్రత కలిగించండి, వాళ్ళకి కావాల్సిన రాయితీలు కలిగించండి. మిగతా ప్రజానికానికి బతకడం నేర్పింది. ఉద్యోగాలు కల్పిస్తే అసలు మీ ఉచిత స్కీమ్లే అనవసరం అండి. రైట్ రైట్. తులసిరెడ్డి గారు, డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పండి సార్. ప్రహ్లాద్ జోషి గారి కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు గఫూర్ గారు చెప్పిన దాంతో నేనైతే ఏకీభవిస్తున్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రజలకి ఎలా బ్రతకాలని నేర్పిస్తే అసలు ఉచితం వైపు వెళ్లాల్సినటువంటి ఆస్కారం అవసరమే ఉండదు కదా ఏ ప్రభుత్వానికైనా. ఇన్ఫాక్ట్ అవును, ఇక్కడ ప్రహ్లాద్ జోషి గారి వ్యాఖ్యలు ఒక కేంద్ర మంత్రిగా చెప్పడం అనేది ఒక యాంగిల్, జనరల్ గా వచ్చేసేసి ఉచితాల మీద అనేది ఒక యాంగిల్. దీంట్లో వచ్చేసి ఆయన కేవలము ఈ యొక్క పునరుత్పాదక విద్యుత్ సంబంధించే మాట్లాడినాడా, జనరల్ గా మాట్లాడినాడా అనేది ఒక అంశము. కానీ ఏది ఏమైనా ఓవరాల్ గా వచ్చేసి ఇది ఉచితాలు అనేది అటు కేంద్ర ప్రభుత్వములో ఏ పార్టీ చేసినా, ఏ ప్రభుత్వం చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా దీంట్లో అర్హులకు అనర్హులకు అనే చాట క్లారిటీ రావాలి. అర్హులకు వచ్చేసి తప్పదు, అది ఉచితమా సబ్సిడీనా అర్హులకు. అనర్హులకు ఆడనే తేడా ఉంది. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వానికి కానీ తేడా. ఈవెన్ వచ్చేసి మనము ఒక వ్యక్తిగతంగా కూడా అపాత్ర దానం చేయకూడదు అంటారు. ఈవెన్ మనం డబ్బు ఇచ్చేటప్పుడు కూడా ఒక అడుక్కునే వాడు డబ్బు ఇచ్చేటప్పుడు కూడా వాడు నిజంగా వచ్చేసి అర్హుడా, అడుక్కునేవాడు అనర్హుడా అని చూసి చేయాలా. అపాత్ర దానం చేయవద్దని చెప్పేసి మన పెద్దోళ్ళు మనకు చెప్తా ఉంటారు. ఇప్పుడు గఫూర్ గారు చెప్పినట్లు చేప కూరగానే ఇవ్వాల్సింది, చేపలు పట్టే విధానం నేర్పితే అతను బతాడు అనేది అది ప్రాచీన కాలంలో పెద్దలు చెప్తా ఉండేది. కాబట్టి ఆ కోణంలో మనము అర్హులు అనర్హులు కాడ మనం క్లారిటీ ఉంటే, నా దృష్టిలో సబ్సిడీలు కానీ, రాయితీలు, ఉచితాలు కానీ దివ్యాంగులు అంటే విధి వంచితులు, వాళ్ళు నిజంగా అర్హులు వాళ్ళు నిజంగా దివ్యాంగులు అయితే, తర్వాత దీర్ఘకాలిక రోగగ్రస్తులు, సమ్ క్యాన్సర్ పేషెంట్, ఇంకోటి ఏదో వచ్చేసి సికిల్ సెల్ అని, దీర్ఘకాలిక రోగగ్రస్తులు, తర్వాత వృద్ధులు వచ్చేసి నాకు తెలిసి దీని ఇటీవల జీవన ప్రమాణం పెరుగుతూ ఉంది కాబట్టి వృద్ధులు వచ్చేసి దాదాపు వచ్చేసి 65 ఏళ్ల వరకు కష్టపడే శక్తి ఉంటుంది కాబట్టి ఇట్లా అర్హులకు వచ్చేసి ఏ ప్రభుత్వమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే పర్వాలేదు. కానీ ఇప్పుడు వారు చెప్పినట్లు సబ్సిడీ రైస్ దీంట్లో మీనింగ్లెస్. సబ్సిడీ రైస్ వచ్చేసి ఎప్పుడో 82 చివరిలో విజయభాస్కర్ రెడ్డి గారు ₹90 పెట్టాడు. ఎన్టీ రామారావు గారు 83లో ₹2 పెట్టాడు. ఆ రోజు ఓపెన్ మార్కెట్ లో ₹2.5 ₹3 ఓపెన్ మార్కెట్ లో ఉన్న దాన్ని ₹2 పెట్టాడు. దానికి రీజన్ అర్థం ఉంది. కానీ అది 83లో, 2005లో ఓపెన్ మార్కెట్ లో ₹45, ₹50, ₹60 ఉంటే రూపాయికి ఇస్తాము, ఉచిత ఇస్తామంటే పోనీ ఏమన్నా తింటున్నా అంటే తినలేదు. అవి అందరికీ తెలుసు. వచ్చేసి అక్కడికి అప్పుడప్పుడే పశువులకు కానీ, ఇడ్లీలు కానీ, దోశలకు కానీ, లేకుంటే రీసైక్లింగ్ కానీ విదేశాలకు కానీ పోతున్నాయి. దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు ₹12,000 కోట్ల. మరి దాన్ని ఎవరన్నా దాన్ని పోటీలు కూడా చేస్తున్నారు. దాన్ని వచ్చేసి ₹2.3 అయితే రూపాయి, అది కాంగ్రెస్ కానీ ఇంకోటి కానీ. కాబట్టి ఇది ఓటర్ రాజకీయాలు. ఈ యొక్క పార్లమెంటరీ డెమోక్రసీలో అందరూ కూడా వచ్చేసి ఇష్టం లేకున్నా కానీ ఓట్ల కోసం, అధికారం కోసము అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ, జాతీయ పార్టీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవి చేస్తున్నాయి. కానీ ఇది తప్పదు. పార్లమెంటరీ డెమోక్రసీలో ఇది ఇష్టం లేకుండా తప్పదు. కాబట్టి అటువంటి కొన్ని ఈవెన్ వచ్చేసి మనకు ఏదైనా రూపాయి రాక రూపాయి పోకే కదా. కేంద్రానికి కానీ, రాష్ట్రానికి కానీ, కుటుంబ పెద్దలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, పిల్లలకి ఇవ్వాలంటే రూపాయి రాక రూపాయి పోక. కేంద్రానికి రూపాయి రాక ఎటు వస్తుంది? పన్నులు, అప్పులు. రాష్ట్రానికి పన్నులు, కేంద్ర పోతుంటే వచ్చేటి మళ్ళీ అప్పులు. కాబట్టి దాంట్లో ఇవ్వాల్సిందే. ఎవరికి ఇచ్చినా, కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చినా, పేదలకు ఇచ్చినా,
అభివృద్ధి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు ఇచ్చినా కానీ దాంట్లో ఉండేదే కదా. కాబట్టి రూపాయి రాక రూపాయి పోక బ్యాలెన్స్ చేసుకుంటూ అటు అభివృద్ధిని సంక్షేమాన్ని నిజమైన అర్హులకు ఇచ్చే విధంగా చూసుకోవాలా. కాబట్టి ఇప్పుడు స్కీమ్స్ అన్ని చాలా మటుకు ఇప్పుడు మన రాష్ట్రంలో ఒకవైపు పేదరికం తగ్గింది అంటున్నాము, ఇప్పటికీ వైట్ కార్డ్ హోల్డర్స్ వచ్చేసి 95-98% ఉన్నారంటే అది మీనింగ్లెస్. నేను ఏ ప్రభుత్వమైనా కానీ. కాబట్టి ఇది నిజమైన అర్హులకు ఇస్తే తప్పు లేదు, కానీ అనర్హులకు వచ్చేసి ఇవ్వడం అనేది మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు సప్త మహాపాతకాల్లో ఒక పాపం అన్నమాట. ఏమి? వెల్త్ వితౌట్ వర్క్. పని చేయకుండా సంపద తీసుకోవడం, అది రూపాయి కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, పని చేయకుండా తీసుకోవడం అనేది ఒక మహాపాపం అని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు. కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ సార్. మనతో పాటు బీజేపీ నుంచి ఫణీంద్ర గారు కూడా ఉన్నారు. కాబట్టి ఫణీంద్ర గారు, ప్రహ్లాద్ జోషి గారు క్లియర్గా చెప్పేంతవరకు అయితే ఆయన ఏదైతే చెప్పారో మాట, ఆయన ఈ రిన్యూవబుల్ ఎనర్జీస్ గురించి మాత్రమే చెప్పారు. అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అసలు ఉచితాలు అనేటువంటిది నిజంగా అవసరమా కాదా అనేటువంటి ఆస్పెక్ట్లోనే మనం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు ఇక్కడ ఒక మాట చెప్పండి, ఇక్కడ దీంట్లో నిజంగానే రిన్యూవబుల్ ఎనర్జీస్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయమన్నటువంటి ఆయన మాటని, ప్రహ్లాద్ జోషి గారి మాటని ఎట్లా చూడాలి? ఎందుకంటే స్టేట్స్కి కూడా ఆయన గైడెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఎక్కువ కేంద్రం మీద ఆధారపడొద్దు అనేటువంటి ఉద్దేశాన. అన్న నమస్తే అన్న, అందరికీ ముందుగా పెద్దలు కాంగ్రెస్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు, ఆయనకి అదేవిధంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ప్రహ్లాద్ జోషి గారు చెప్పారు అది వాస్తవంగా చాలా కరెక్ట్ గా వివేకానందని యొక్క ఆచరణలో భాగంగా అది 100% ఉచితం అనేది ఇచ్చి జరిగితే 100% ఇందాక ఆయన గఫూర్ గారు చెప్పినట్టుగా చేపలు నేర్పించడమో లేకపోతే చేపలు పట్టడమో ఇదంతా వ్యవస్థ అనేది గత మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థ అనేది చాలా ఎక్కువైపోయింది. ఏంటది ఉచితంగా ఇవ్వడం అనేది సబ్సిడీ దగ్గర నుంచి కాకుండా ఉచితంగా అనేది అర్హులకి అనర్హులకు కాకుండా ఉచితాలు అనేది. ఇందాక పెద్దలు రఘువీరెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు. బట్ ఆయన సలహా తీసుకుని రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ సంబంధించినటువంటి వాగ్దానాలు 400 వాగ్దానాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇలాంటి ఉచితంగా చాలా మటుకు ఆయన కూడా చెప్పడం అనేది. అదే విధంగా ఇలాంటి పెద్దలు చాలా. ఫణీంద్ర గారు, ఐ థింక్ ఫణీంద్ర గారు వాయిస్ ఫ్రీజ్ అయినట్టుంది. మనతో పాటు ఫణీంద్ర గారు వాయిస్ వస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఇందాక పెద్దలు రఘువీరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చే ముందు కొంచెం రఘువీరెడ్డి గారు అంటే పెద్దలు సలహాలు తీసుకుని ఉంటే అన్ని వాగ్దానాలు ఇచ్చేవాళ్ళు కాదేమో. తులసిరెడ్డి గారు, నాకు తెలిసి రఘువీరెడ్డి గారు కాదు, తులసిరెడ్డి గారు. అదే తులసిరెడ్డి గారు అలాంటి వాగ్దానాలు రఘువీరెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా ఇలాంటి వాగ్దానాలు ఇవ్వడం అనేది చాలా బాధాకరము. సో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చాలా ఎక్కువగా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం దీని మీద. బట్ ఏదేమైనా సరే కూడా ఉచితాలు అనేవి ఎప్పటికైనా సరే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఉచితాలు అనేవి సరే కూడా ఉచితాలు అనేవి ఉండకూడదు. ప్రహ్లాద్ జోషి గారు ఏదైతే చెప్పారో 100% అది మేము ఏకీభవిస్తున్నాము. ప్రెసెంట్ అయితే కనుక ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటిది ఏదైతే విద్యుత్ వ్యవస్థ ఉందో ఆ విద్యుత్ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన యొక్క సౌర విద్యుత్ వ్యవస్థని ఆయన తీసుకోమన్నారు. కాబట్టి 100% ఆ వ్యవస్థలో ఉచితం అనేది కాకుండా సౌరశక్తి మీద ఆధారపడడం అనేది కొత్త టెక్నాలజీల మీద ఆధారపడడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి వాటిల్లో ఎక్కువ ట్యాక్స్ రూపంలో వచ్చే విద్యుత్ బిల్లులు అదేవిధంగా పెట్రోల్ వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ఉచితంగా ఆధారపడే దానికన్నా కూడా దాన్ని మనం ఎక్కువగా ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే మెగావాట్ లో ఉన్న సౌరశక్తి విద్యుత్ ఆధారంగా మనం ఆధారపడితే చాలా మటుకు కొన్ని కండిషన్స్ కానీ కొన్ని వ్యవస్థలు కానీ కొన్ని పారిశ్రామిక సంబంధించిన వ్యవస్థలు కానీ మార్చేటువంటి దేశంలో ఉంది. కాబట్టి పరిణామాలు బాగుంటాయి. కాబట్టి పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా ఒక సమానమైనటువంటి రీతిలో ముందుకెళ్తుంది. కాబట్టి ఆయన ఏదైతే తీసుకున్నారో 100% అది చాలా మంచి పరిణామాలు. ఇది 100% ప్రజలందరూ కూడా హర్షించదగ్గ వాస్తవాలు, హర్షించే వ్యవస్థలో ఈ రోజున మనం చూడవచ్చు రానున్న రోజుల్లో. కాకపోతే ఇందాక పెద్దలు ఆయన చెప్పినట్టుగా కేవలం ఏదైతే సబ్సిడీలు అనేవి అర్హులు మాత్రమే, కొంతమంది మహిళలకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ అలాంటి వాళ్ళకి ఉచితాలు ఇవ్వాల్సిన పరిస్థితి 100% ఉన్నది. ఎందుకంటే వయో వృద్ధులు వాళ్ళు ఎటువంటి చేయలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు, నిరాధారాలు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పేద పొడుగు బలహీన కొంతమందికి మాత్రమే దాంట్లో కూడా సబ్సిడీ కూడా ఇచ్చే విధంగా
రాయితీల పరంగా ఇచ్చే విధంగా ఉన్నటువంటి ఉచిత వ్యవస్థ ఉంటే బాగుంటుంది. ప్రతి ఒక్కడు కూడా కష్టపడి పనిచేస్తాడు. నోటి దగ్గర ఆహారం ఎప్పుడైతే వచ్చిందో వాడిలో కష్టపడే మనస్తత్వం కన్నా కూడా ఇది వేరే వేరే అసంఘటిత కార్యకలాపాలకి ఫణీంద్ర గారు రైట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు మూర్తి గారు, అలాగే మూర్తి గారు అనలిస్ట్, అదేవిధంగా విజయభాస్కర్ గారు టీడీపీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా వెల్కమ్. విజయభాస్కర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాబట్టి ఒకసారి ముందు ఆయనతో మాట్లాడిచ్చేసి మళ్ళీ జయరామ్ గారి దగ్గరికి, మూర్తి గారి దగ్గరికి నేను వస్తాను. విజయభాస్కర్ గారు, ఇవాళ ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ మీరు విన్నారని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో ఆయన స్టేట్మెంట్స్ అంటే టీడీపీ అంటే మీరు కూటమిలో ఉన్నారు, నాకు తెలిసి మీరు ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తే ఉంటారని నేను భావిస్తున్నాను నేనైతే. సో మంచిదే కదా. సో మీరు ఎట్లా చూస్తారు ప్రహ్లాద్ జోషి గారి కామెంట్స్ని? ప్రహ్లాద్ జోషి గారు ప్రభుత్వ అభిప్రాయం కింద, అంటే కేబినెట్ మంత్రి కాబట్టి అది ప్రభుత్వ అభిప్రాయంగా అందరూ భావించి ఉండొచ్చు. అంటే దేశ కాలమాన పరిస్థితుల్ని, ప్రపంచ పోకడల్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేబినెట్ మంత్రిగా ఆయన చెప్పింది అది వ్యక్తిగత అభిప్రాయం కిందకి రాదు, ప్రభుత్వ అభిప్రాయం కిందే 10 మంది పరిగణలోకి తీసుకుంటారు. అందువల్ల ఇది చర్చకి దారితీసింది. అయితే కేబినెట్ ఎజెండా మాత్రం కాదు. ఓకే, అది కేబినెట్ ఎజెండా కాదు. కేబినెట్లో డిస్కషన్ లేదు, కేబినెట్లో అప్రూవల్ కాలేదు, అదేవిధంగా పార్లమెంట్ ముందుకు వెళ్ళలేదు, బిల్లు వెళ్ళలేదు. జస్ట్ ప్రహ్లాద్ జోషి గారు మ్యాంగ్లూరులో అనుకుంటాను సదస్సులో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆయన వ్యక్తి కాదు కాబట్టి, ఈరోజు బాధ్యతాయుతమైన కేబినెట్ ర్యాంక్ మినిస్టర్ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి ఆయన అభిప్రాయం ఈరోజు పెద్ద చర్చకి దారితీసింది. అంతేగాని ఇది ప్రధానమంత్రి ప్రకటన కాదు, కేబినెట్ డెసిషన్ కాదు, లేకపోతే ఇది బిల్లు పార్లమెంట్లో పెట్టి చర్చకి పెట్టినటువంటి సందర్భం కూడా కాదు. అందువల్ల అది ఆయన కేంద్ర కేబినెట్ మినిస్టర్ కావడమే ఈ చర్చకి దారితీయడానికి కారణభూతమైంది. అయితే ఈ ఉచితాలు అనేది ఇది మన నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచమంతా అనేక దేశాల్లో ఈ ఉచితాలు అనేవి ఇస్తున్నారు. దానికి అనేక సోషియో ఎకనామిక్ రీజనల్ కారణాలు ఏవైనా ప్రపంచమంతా ఇది ఉచితాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ ఉచితాల మీద ప్రపంచమంతా కూడా డిస్కషన్ నడుస్తుంది ఆయా దేశాలు. అంటే ఉదాహరణకి మన భారతదేశం వరకు తీసుకుంటే మన భారత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏనుగుపాడిలాగా లేవు. కాబట్టి ఏనుగుపాడి లాంటి ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితే ప్రజలకి లేని అవసరాలు, ప్రజల ఆకాంక్షలు, ఆశలకి అనుగుణంగా ఇచ్చిన దానివల్ల ప్రజల ప్రభుత్వాలే కాబట్టి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలే కాబట్టి, పనిచేసేది ప్రజల కోసమే కాబట్టి ఏదన్నా మిగులుదనం ఉంటే ప్రజలకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఇంకా ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, ఇంకా సదుపాయాలు సమకూర్చడంలో తప్పేం లేదు. అయితే ఈ సోషియో ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయి మన దేశంలో. అదేవిధంగా ప్రాంతాల వారీగా కరువు కాటకాలు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, అంటే ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు ఉన్నాయి, వరదలు ఉన్నాయి, అనేక నష్టాలు జరుగుతున్నాయి. వ్యవసాయం పూర్తిగా జోదంగా మారింది, కార్తెలు వికటించాయి, ఋతుపవనాలు వికటిస్తున్నాయి. ఏదో బంగాళాఖాతంలో అల్పపీడనం వస్తేనో, లేకపోతే అరేబియా సముద్రంలో అల్పపీడనం పడితేనో, లేకపోతే హిందూ మహాసముద్రంలో వాయుగుండం పుడితే తప్పితే ఈ భారతదేశానికి వర్షాలు లేని పరిస్థితి. అంటే ఋతుపవనాలు నమ్ముకుంటే, కార్తెలను నమ్ముకుంటే, అంటే పర్యావరణం సమతుల్యత దెబ్బతిన్నది కాబట్టి ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. మరో పక్క చూసుకుంటే అంటువ్యాధులు, ఇటీవల కరోనా ప్రపంచాన్ని పీడించింది. అదేవిధంగా ఇది చిన్న విషయం కాదు. ఎందుకు ఉచితాలు ఇస్తున్నారనే దానికి చాలా లోతైన అధ్యయనం అవసరం. ఏదో ప్రహ్లాద్ జోషి అన్నాడని చెప్పేసి దాన్ని అట్లా బట్టగాల్చి అట్లా వేసేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉచితాలు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా? కరువు కాటకాలు తాండవిస్తున్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు పట్టి పీడిస్తున్నప్పుడు, మహమ్మారులు వేధిస్తున్నప్పుడు, అదేవిధంగా ప్రాంతాల వారీగా అక్కడ భౌగోళిక పరిస్థితులు సరిగా లేనప్పుడు, అటవీ ప్రాంతాలు ఆదివాసీ లేనప్పుడు, నాగరికత లేని చోట్ల, నాగరికత కనుచూపు మేర దూరమైన ఆదివాసీలు
ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ల్యాండ్లెస్ పూర్ ఉన్నారు, అదేవిధంగా ఎలాంటి సొంత ఇంటికి గాడి నోచుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదో ఈరోజు బ్యాంకులు ఏదో ఇస్తున్నాయని చెప్పి మైక్రో ఫైనాన్స్లు ఉన్నాయని తెలిసి తెలియని వయసులో కుర్రోళ్ళు అప్పులు చేసి బైకులు కార్లు కొంటున్నారు. 4 రోజులు తిరిగేటప్పటికి రీపేమెంట్ కెపాసిటీ లేక మోటార్ బైకులను దృష్టిలో పెట్టుకుని వారికున్న మోటార్ బైకులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకున్న కార్లను దృష్టిలో పెట్టుకుని లేకపోతే వాళ్ళు ఏదో ఒక ప్రభుత్వాలు ఏదో ఇల్లు ఇస్తే దానికి వాళ్ళు ఏదో అప్పు సొప్పు చేసి 5 రూపాయల వడ్డీకి 10 రూపాయల వడ్డీకి తెచ్చుకుంటున్నారు. మనం గ్రామసీమల్లోకి పోతే పట్టణాల్లో వార్డుల్లోకి పోతే ఎంత దుర్భరంగా ఉందో పరిస్థితి. అందరూ అప్పులే, ఎక్కడ పట్టినా అప్పులే, ఎక్కడ పట్టినా మైక్రో ఫైనాన్స్లు పోతే ఇతర ప్రైవేటు వ్యక్తులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళ ఆగడాలు భరించలేక నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వాలు వాళ్ళకి కారు ఉంది, వాళ్ళకి బైక్ ఉంది, వాళ్ళకి లేకపోతే ఈ ఎండలకి ప్రకృతి సమతుల్య దెబ్బతిన్న పరిస్థితుల్లో వాతావరణం లాస్ట్ ఇయర్ 2024లో 52-53 డిగ్రీలు పోయిన పరిస్థితి చూసాం. రేకులు కొంపల్లో ఉంటున్నారు, లేకపోతే చిన్న చిన్న స్లాబ్ బిల్డింగ్లో ఉంటున్నారు. అక్కడ ఎండ వేడిని తట్టుకోలేక పసిపిల్లలను కాపాడుకోవడానికి కూలరు ఏసీలో పెట్టుకుంటే మరి వారికి ఏసీ ఉంది, బైక్ ఉంది, కారు ఉంది, ఇవన్నీ సాగుగా పెట్టి మనం వారికి వచ్చే సంక్షేమ కార్యక్రమాలని ఉచితాలని నిరాకరించడం, మొండి చేయి చూపించడం అది సమంజసం కాదు. దీనికి సమగ్ర సర్వే అవసరం. ఎవరికి ఉచితాలు అందాలో వాళ్ళకి అందాల్సిందే. అయితే మరి ఇప్పుడు సపోజ్ పెట్రోల్ డీజిల్ ఉంది, అందరికీ ఇప్పుడు 1,00,000 కోట్లు ఉండేవాడికి పెట్రోల్ లీటర్ 110 రూపాయలే, పేదవాడికి 110 రూపాయలు. అందువల్ల ధనవంతుల మీద వేయాలి. ఈ దేశంలో ధనవంతులు మరీ ధనవంతులు అవుతున్నారు. పూర్ బికమ్స్ పూర్. కాబట్టి ధనవంతుల మీద పెట్రోల్ ఛార్జీలు ఎక్కువగా వేయాలి. పోతే అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళే ధనవంతులు, కానీ ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా తప్పించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వెతికి పట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ జాబితాలో చేర్చాలి. అంటే కాంపెన్సేట్ చేయాలంటే ఈ రుణభారాన్ని కాంపెన్సేట్ చేయాలంటే ధనవంతుల మీద ఎక్కువగా విధించాలా? అవన్నీ పేదవాళ్ళ ప్రయోజనాలు కాపాడే విధంగా ప్రభుత్వాలు. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ నాకు తెలిసి మరో రోజు మరో చర్చకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. ఐ కమ్ బ్యాక్ టు అగైన్. అది 100% అది మాట్లాడేది చాలా పవర్ఫుల్ అవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ మరొక చర్చ ఖచ్చితంగా దారితీస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పిన స్టేట్మెంట్స్ గఫూర్ గారినో తులసిరెడ్డి గారిని అడిగితే ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్తారు. నేను వాళ్ళని అడిగే కంటే ముందు జయరామ్ గారు. అవినాష్ చెప్పండి సార్. ఇక్కడ క్వశ్చన్ అంటే నా వరకు నాకున్నటువంటి ప్రశ్న ఏంటంటే, పునరుత్పాదక విద్యుత్ శక్తుల్ని కనుక మనం వాడుకోకపోతే ఆల్రెడీ మనం ఏదైతే ఈ బొగ్గు కోల్ మీద తయారు చేస్తున్నటువంటి విద్యుత్ కావచ్చు, లేదా వాటర్ రెన్యూవబుల్ ఎనర్జీస్ కావచ్చు, ఇవన్నిటి వల్ల ఇప్పుడు ఏదైతే భారతదేశానికి రిక్వైర్డ్ ఎనర్జీస్ ఉన్నాయో దాన్ని నిజంగా మనం సస్టైన్ అవ్వగలదా అవి లేకపోతే? ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా ఉచితాలు. అవును, ఈ ఉచితాల నుంచి వచ్చిన విషయాలు. కరెక్ట్. అంటే ఈ చర్చ లోపల కీలకమైన అంశం ఏంది అంటే, రాజ్యాంగబద్ధంగా వచ్చే ఉచితాలు వేరు, రాజకీయ నాయకులు అనౌన్స్ చేసుకునే ఉచితాలు వేరు. అవును, ఈ రెండు వేరుగా చూడాలి. సో ఎక్కడైతే కనుక ప్రజలను మోసం చేయడం కోసమో ప్రజలకు రాజకీయ నాయకులు ఉచితంగా కొన్ని అనౌన్స్ చేస్తున్నారు. సో లేదు, రాజ్యాంగబద్ధంగా ఏమో కొన్ని శక్తులు అంటే కార్పొరేటివ్ సెక్టర్స్, కొంతమంది వ్యక్తులు, ఇన్ఫ్లుయెన్స్ పర్సనాలిటీస్ దోసుకెళ్ళిపోతున్నారు. దాని పర్సంటేజ్ ఎంత, దీని పర్సంటేజ్ ఎంత అనేది బేరు చేసుకోవాలి. ఇప్పటి వరకు యాక్చువల్గా ఉచితాలు అనేది ఎప్పుడు మొదలైనవి అంటే 1975 ఇందిరాగాంధీ గారు 20 పాయింట్స్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ లోపల ఓన్లీ సొసైటీని, దేశాన్ని, దేశ ప్రజలను అనుసరించి మాత్రమే పెట్టారు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ది కన్వర్స్ వేరియస్ సొసైటీ ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఇస్ లైక్ పవర్టీ, ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, హౌసింగ్, హెల్త్, అగ్రికల్చర్, లా అండ్ రిఫార్మ్స్, ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, water protection, empowerment, weaker section, and consumer protection, environment, etc. వీటి మీద 20 పాయింట్స్ గా అప్పుడు 20 సూత్రాల పథకం అంటారు తెలుగులో. సారీ, ఒకవేళ తెలుగులో తప్పు చెప్తే ఈ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ను పెట్టారు. ఇది డెఫినెట్ గా అప్పుడున్న పరిస్థితిలో 1975 లో వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ కావచ్చు, 1975 లో వచ్చిన ఇబ్బందులు కావచ్చు,
అప్పుడు అనేక సమస్యలు ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఆ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అప్పుడు అది కావాల్సిందే. సో దాన్ని మనము ఎంకరేజ్ చేసాము, ఇప్పటి వరకు కూడా దాన్ని ప్రొలాంగ్ చేస్తూనే ఉన్నాం. కానీ దాని తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు చేస్తున్న ఏంటంటే చిన్న చిన్న ఉచితాలు ఏమి ఇచ్చిండ్రు. ఈ రోజు మనం చెప్పేది ఫ్రీ బీస్ అంటున్నాం. ఆ ఫ్రీ బీస్ 2 కిలోల బియ్యం, పుచ్చిపోయిన బియ్యం, ముక్కిపోయిన బియ్యానికి 2 కిలోలు అమ్ముతున్నారు. 2 రూపాయల కిలో బియ్యం, 2 రూపాయలకి కిలో బియ్యం. ఓకే, ఆ 2 రూపాయల కిలో బియ్యము, పుచ్చిపోయిన బియ్యం, ముక్కిపోయిన బియ్యాన్ని మనం అమ్ముతున్నాం. ఈ రోజు 12 లక్షల కోట్లు దేశాన్ని మోసం చేసిన వాళ్ళకి, దేశ ఫైనాన్షియల్ గా దెబ్బకొట్టిన వాళ్ళకి, అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళకి ఈ రోజు ప్రజల సొమ్ము 12 లక్షల కోట్లు ఈ రోజు ప్రభుత్వము రైట్ ఆఫ్ కింద పక్కన పెట్టేసింది వాళ్ళని. నేను మాఫియా అని అనటం లేదు, బీజేపీ లెక్కల ప్రకారం బ్యాంక్ లెక్కల మాఫియా అని చెప్పడం లేదు మిగతా వాళ్ళగా. రైట్ ఆఫ్ కింద వాళ్ళను మీరు కడితే కట్టండి, లేకపోతే ఉన్నది అట్లానే ఉంటది, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, పురుసత్తుగా ఉంటారు, బతితే కడతారు, వస్తే ఉంటది, లేకపోతే లేదు, అంతే. ఈ రైట్ ఆఫ్ కింద 12 లక్షల కోట్లను పక్కన పెట్టేసిండ్రు. అంటే ఇది ప్యూర్లో ప్రజాధనమే. అంటే ఈ రోజు అసంఘటిత కార్మికులు భారతదేశం లోపల మన సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారము 50 కోట్ల మంది ఉందనేది వాళ్ళ లెక్కల సారాంశం. వాళ్ళకి ఆధార్ కార్డు కూడా ప్రాపర్ గా లేదని చెప్తున్నారు. దాంతో పాటు వచ్చేసి వాళ్ళకున్న ఇబ్బంది ఇంకేం చెప్తుందంటే నిరుపేదలు అని చెప్తున్నారు, నిరక్షరాస్యులు అని చెప్తున్నారు. వాళ్ళు ఒక దగ్గర ఉండి పని చేయకుండా సంచార జాతుల్లాగా మారిపోతున్నారని చెప్తున్నారు. అంటే వీళ్ళకు ఎక్కడ ఎలాంటి బెనిఫిట్ ప్రభుత్వం నుంచి రావటం లేదనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్. అంటే వాళ్ళు ఎక్కడ, వాళ్ళకి ఆధార్ కార్డు లేదు, సంచార జాతులు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు, ఇంకో దగ్గర పోతారు. అంటే వాళ్ళకి ఎలాంటి ఉచితం లేదు. ఇక ఉచితాలు ఎవరికి వస్తున్నాయి అంటే ఎక్కడైతే గూడు ఇందిరాగాంధీ గారు కట్టించిన ఆ పథకం కింద ఒక ఇల్లు, లేకపోతే ఎక్సెట్రా ఉంటే ఇప్పుడు అది కొన్ని గవర్నమెంట్లు ఆ కంటిన్యూషన్ లో ప్రోగ్రామ్ లో పలుస్తుంది. వాళ్ళ స్థిర నివాసం ఉన్న వాళ్ళకు ఉచితాలు అందుతున్నాయి. ఆ స్థిర నివాసంలో ఉన్న ఉచితాలకు ఇప్పటి వరకు ఖర్చు చేసినది ఎంత అంటే లెక్కలు లేవు. ఆ స్థిర నివాసం మీద వచ్చిన జీడిపి రేట్ ఎంత అంటే దానికి కూడా లెక్కలు లేవు. కానీ ఈ రోజు దేశాన్ని ముంచి మోసం చేసిన వాళ్ళకు మాత్రం సపోర్ట్ మాత్రం 12 లక్షల కోట్లు. అదే 12 లక్షల కోట్లు ప్రజల మీద ఖర్చు చేస్తే ఇంతకంటే జీడిపి రేట్ పెద్ద పెరుగుతుంది కదా, మరి అదెందుకు చెయ్యరు? అది చెయ్యాలి కదా, అదేం చేయలేదు. జీడిపి రేట్ కదా మనం పెంచుకోవాల్సింది, ప్రభుత్వానికి తెలియకనా? అంటే ఇది దీని గురించి మాట్లాడడం మనం, అంటే చేయాలనే ఆలోచన లేకేమో మేబీ. అంటే ఆలోచన లేకపోవడం కాదు, ఇట్లాంటి ఆలోచన ప్రజలకు లేదనుకుంటున్నారు. ప్రజలకు లేదనుకుంటారు. ఇదే ఉచితాల గురించి ఇంకొక ఉచితాల గురించి మాట్లాడుతుంటాం. ఈ ఉచితాలు అనేటివి ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు అంటే డబ్బున్న వాడికి వచ్చిన ఉచితాలు ఎంత, నిరుపేదకు వచ్చిన ఉచితాలు ఎంత. నిరుపేద బతకడం కోసము ఇప్పుడు ముఖ్యమైన బియ్యం 2 రూపాయల కిలో బియ్యం ఏదైతే ఉందో అది కూడా ఎన్టీ రామారావు గారు మన ఏపీ లోపల 2 రూపాయల కిలో బియ్యం అనేది పట్టుకొచ్చింది ఆయన. 25 కిలోలు ఐ థింక్ 2 రూపాయల కిలో బియ్యం. ఓకే, సో ఇది ఒక అంశం. అంటే ఈ రోజు ఆహార భద్రత, ఆహార పథకం అనేది మీరు ఇచ్చే కంటే హెల్త్ ఎడ్యుకేషన్ అనే పొద్దాక మోడీ గారు ఇజ్రాయెల్ పోతుంటారు. వారు ఇజ్రాయెల్ దేశం లోపల ఉండే ఉచితాలు ఏముంటాయంటే మోడీ గారికి తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తున్నాను, బీజేపీ నాయకులకు అర్థం కావాలి. ఒక స్థానికంగా పుట్టిన వ్యక్తి, యూదు అయిన పుట్టిన వ్యక్తి, ఇజ్రాయెల్ ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఏ దేశంలో ఉండి వచ్చినా కూడా వాళ్ళ పూర్తి బిజినెస్ బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. ఓకే, అక్కడ పుట్టిన బిడ్డకు చదువు బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు పూర్తి రక్షణ బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. ఆ 2 సంవత్సరాలు మాత్రం మిలిటరీలో కంపల్సరీ పని చేయాల్సిందే. ఆ 2 సంవత్సరాల తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ ఎలాంటి ఉచితాలు లేవు, ప్రతి ఒక్కరి చేత పని చేపిస్తారు. హెల్త్ ఎడ్యుకేషన్ కంప్లీట్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటది. ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ ఎవరి ఆధీనంలో ఉంటది? నా అయ్య సీఎం అయితే నా వెనకాల నా బినామీలో 100 హాస్పిటల్ ఉంటాయి, 1000 కాలేజీలు ఉంటాయి. రైట్ రైట్. ఆ దోపిడీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. ఇది రాజకీయ నాయకులు చేస్తున్న ఫెసిలిటీ. రాజ్యాంగంలో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఆర్టికల్ 38. రైట్. జయరామ్ గారు అక్కడ పాస్ చేద్దాం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఆర్టికల్ 38 దగ్గర నుంచి మళ్ళీ మనం మొదలెడదాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది మీరు స్టార్ట్ చేస్తే నాకు తెలుసు అది ఎంత దూరం వెళ్తుంది అనేటువంటిది. ఐ కమ్ బ్యాక్ టు అగైన్ దేర్. రైట్. మూర్తి గారు సార్ అందరి మాటలు విన్నారు, అందరితో ఏకీభవించే, ఇవాళ ఎవరు మాట్లాడినా ఏకీభవించే విధంగానే ఉన్నాయి. మీరేమంటారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు
ఏ ఏ వర్గాలకి మనం ఉచితాలు ఇస్తున్నాం, వర్గాలను చూసుకోవాలి ఎవరికి ఇస్తున్నామని. నేను అంటే తెలంగాణ ప్రస్తావిస్తా. తెలంగాణలో రైతు బంధు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? అవసరమున్న వాళ్ళకి ఇచ్చారు, అనవసరమైన పడావు భూములకి ఇచ్చినారు, తొండల గుడ్లు పెట్టే వాటికి ఇచ్చినారు. అట్లాగే మన ఈ ఫామ్ హౌస్ల కింద పెట్టిన భూములకి ఇచ్చారు. వెంచర్లకి, హైవేలకి, ఎక్కడ పడితే అక్కడ హోటళ్లు పెట్టిన చోటకి అక్కడ కూడా ఇచ్చారు. ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేసినారు. అంటే వెంచర్స్ లో కూడా ఇచ్చేసినారు. అంటే ఇవన్నీ రాజకీయ అవసరాల కోసం చేసినవి. అట్లాగే ఎన్నికల ముందు వస్తున్నాయని దళిత బంద్ తీసుకొచ్చినారు. అట్లాగే బీసీ బంద్ అన్నారు. ఇవన్నీ ఏంటంటే అనఫిషియల్ గా ఓట్ల కోసం నోట్లు పంచే దాన్ని ప్రభుత్వం అఫీషియల్ చేస్తా ఉన్నది. అంటే ఎవరైతే రాజకీయ అవసరాల కోసం గెలవాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తా ఉన్నారు. నేననేది ఏంటంటే ఇప్పుడు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల యొక్క జీతాలు, కనీస వేతనాలు ఇంతవరకు కూడా పెంచలేదు. పెంచినప్పుడు వాడి కొనుగోలు శక్తి ఎట్లా పెరుగుతుంది? పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తన జీవితాన్ని ఎలా మలుచుకోగలుగుతాడు? ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా, భార్య భర్త ఇద్దరు కూడా పని చేయిందే వాళ్ళ పిల్లల్ని చదువు చెప్పించుకోలేని ఒక దుర్గతిలో ఉన్నాం మనం. ఇప్పుడు కార్పొరేట్ చదువులు వచ్చేసినాయి. కార్పొరేట్ చదువులు వచ్చేసి అమ్మఒడి ఇస్తాము అని అంటున్నారు. అమ్మఒడి ఎవరికి ఇస్తున్నారు? కార్పొరేట్ బడిలో చదివిన వాళ్ళకి ఇస్తున్నారు, ఇతరులకి ఇస్తా ఉన్నారు. ఇది అవసరమా? కార్పొరేట్ బడిలో లక్షల పోసి చదువుకునే వాళ్ళకి అవసరమా? ఇందాక తెలుగుదేశం మిత్రులు చెప్పింది కరెక్ట్. 51 కోటి రూపాయలు పెట్టి కారు కొంటాడు, ఆయనకి డీజిల్ 100 రూపాయలకే వస్తుంది. కానీ కూరగాయలు అమ్ముకునేవాడు ఆటో కొంటాడు, వాడికి 100 రూపాయలకే వస్తాయి. ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నంత కాలము ఈ ఉచితాల పేరు మీద అనుచితాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రైతుకి రైతు బంధు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, కానీ ఇలా కౌలు రైతులకు ఇవ్వలేదు. 100 ఎకరాలు ఉండి బినామీ భూమిలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ రేపో ఈ భరోసాని అనౌన్స్ చేయబోతా ఉన్నది. దాంట్లో కొన్ని పారామీటర్స్ పెడతామనంటే అప్పుడే రాజకీయ విమర్శలు. మరి ఎవరైతే ఉచితాలని చెప్పి ఈ రోజుని బీజేపీ మంత్రి చెప్పినారో, ఈ తెలంగాణలో ఆ బీజేపీ వాళ్ళే మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్పి అంటున్నారు. అంటే ఎవరి రాజకీయ అవసరం కోసం, ఎవరి అధికారం కోసం చేస్తున్న ఉచితాలు ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు 2 రూపాయి కిలో బియ్యాలు ఉన్నాయి. కాకినాడ రేవులో పట్టుకున్నారు. వాళ్ళు 10 రూపాయలకి ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు తినలేక. ఆ సబ్సిడీ ఇవ్వండి. వాళ్ళు మరి 10 రూపాయలకి బ్లాక్ లో అమ్ముకొని, బ్లాక్ మార్కెటర్లకి అమ్ముకొని 40-50 రూపాయలు కొంటున్నాడు కదా. ఆ 10 రూపాయలు ఏదో నేరుగా ఆ పేదల అకౌంట్కి వేసేయండి. మీరు వేసేస్తే ఈ కుంభకోణాలు ఉండవు కదా. కాకినాడ రేవులో సీజ్డ్ షిప్ అని అనక్కర్లేదు, దాని మీద పెద్ద ఎంక్వైరీలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అందుకని ఎక్కడెక్కడ ఎలా అనేది మనం చూడాలి. ఇందాక మిత్రుడు జయరాం చెప్పినట్టుగా ఈ దేశం నుంచి పారిపోయిన 36 కుటుంబాలు, అవి ప్రధానంగా గుజరాత్ కుటుంబాలే. బ్యాంకుల్ని ముంచేసి వెళ్ళిపోయినాయి. బ్యాంకులు ముంచడం అంటే ఎవరిని ముంచారు? ప్రజల్నేగా. మన ప్రజలనే ముంచారు కదా. ప్రజలు మదుపు చేసుకున్న డబ్బుని వాళ్ళు వాడుకొని పోయినారు. వాళ్ళకి బెయిల్ అవుట్స్ ఇస్తున్నారు. సంక్షోభాలు వస్తే బెయిల్ అవుట్స్ ఇస్తున్నారు. కానీ రైతుకి సంక్షోభం వచ్చి, ఇందాక మిత్రుడు మన తెలుగుదేశం ఆయన చెప్పినట్టుగా ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి భరోసాలు ఉండలేదు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా ఉచితాలు ఎవరికి ఇవ్వాలి, అనుచితాలు ఎవరు? విద్యని మీరు ఉచితం చేయండి, విద్యను ఉచితం చేయండి. పని చేస్తానన్న వాడికి ఉద్యోగం కల్పించండి, పని హక్కును కల్పించండి. సంపద, ప్రత్యక్ష పన్నులు తగ్గుతూ ఉన్నాయి, పరోక్ష పన్నులు పెరుగుతూ ఉన్నాయి. పరోక్ష పన్నులు పెరిగినాయంటే ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి, ప్రత్యక్ష పన్నులు తగ్గుతూ ఉన్నాయి. వాటిని పెంచుకుంటూ పోండి. అందుకని ఇప్పుడు బీజేపీ మంత్రి ఎవరైతే కేంద్ర మంత్రి ఉన్నారో ఆయన అన్న ఉచితము, అనుచితమైన ఉచితాల గురించి మాట్లాడుతున్నాడా,
ఉచితాలు నిజంగా కావాల్సిన ఉచితాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ క్లారిటీ బీజేపీ ఇవ్వటం లేదు. రైట్, ఐ కమ్ బ్యాక్ టు అగైన్ మూర్తి గారు ఇస్తే కనుక మరింత ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడగలుగుతాం. రైట్ మూర్తి గారు, వెల్కమ్ బ్యాక్ టు అగైన్. అయితే గఫూర్ గారు, ఒక మాట ఉంది, ఇందాక విజయభాస్కర్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అధికుడు ఎవరైతే డబ్బు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువగా ఏవైతే ట్యాక్సెస్ ఉంటాయో అవి ఇంకా ఎక్కువ పెంచి డబ్బున్నోడికి ఒక రకమైనటువంటి రేటు, డబ్బు లేనోడికి ఒక రకమైన రేటు. ఇది నిజంగా అసలు సాధ్యమేనా? ఇలాంటి పద్ధతి అనేటువంటిది ఏ దేశంలో అయినా సరే, స్పెషల్గా మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియాలో మాట్లాడుతున్నాం, అసలు ఇలాంటి పద్ధతి ఒకటి సాధ్యం అవుతుందా? అంటే ఒకటండి, ఇప్పుడు సంపన్నుల మీద పన్ను పెంచాలి అనేటువంటి మాట సాధ్యమైన మాటనే కదా. సాధ్యమే ఉంది దాంట్లో, కష్టమేం కాదు కదా. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న పరిణామం ఏంటంటే, ఆయన ప్రహ్లాద్ జోషి గారు ఆయన ఏ కాన్సెప్ట్ లో మాట్లాడినాడు, ఏ సందర్భంగా ఏం మాట్లాడదో నేనైతే వినలేదు. దాని మీద చర్చ జరగాలండి. ఇప్పుడు మేం చెప్పేది ఏమిటంటే, అదాని ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు సంపాదించాడండి? ఇప్పుడు ఆ కష్టం మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు భారతదేశంలో. మరి అదానికి లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉంటే మరలా లక్షల కోట్ల రూపాయలు మీరు సబ్సిడీ ఇవ్వడం ఎందుకని? భూమి సబ్సిడీ ఇస్తారు, ఆ తర్వాత పన్నుల్లో రాయితీ ఇస్తారు, 5 సంవత్సరాలు పన్ను ఏమని చెప్తారు. ఈ అదానీలు, అంబానీలు, దేశంలో ఉండేటువంటి సంపన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం కాదు, అటువంటి వాళ్ళ మీద మీరు పన్నులు పెంచండి. ఆదాయం పన్ను పెడతారా, కార్పొరేట్ పన్ను పెడతారా? ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు కదండి. కార్పొరేట్ సంస్థల మీద ట్యాక్స్ తగ్గించారు 5%. ఇంతకుముందు 30% మీద 20% చేసినారు. దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు. ఆ రకంగా సంపన్నుల మీద ట్యాక్స్ తగ్గించడం, పేదవాళ్ళ మీద బరువు పెట్టడం అనేది మంచిది కాదు ఆర్థిక వ్యవస్థకు. భారతదేశంలో ఇప్పటికీ పేదరికం ఉంది, దారిద్ర్యం ఉన్నది, దరిద్రరేఖ జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు ఇవ్వండి. అయితే లెక్కలు ఎలక్షన్ల కోసం ఓ లెక్క, ఎలక్షన్ లేనప్పుడు ఇంకో లెక్క ఉండకూడదండి. మీరు సర్వే చేసి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆహార భద్రత కలిగించాలి, ఉపాధి భద్రత కలిగించాలి, నివాస భద్రత కలిగించాలి. ఆ రకంగా చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక మీరు తయారు చేస్తే ఎవరికేం అభ్యంతరం ఉండదు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఎవరు ఫ్రీ ఇవ్వమని అడగడం లే. అయితే పేదలకు 200 యూనిట్లు బహుశా ఏదో వాగ్దానం చేసినట్లు అక్కడ కర్ణాటక పోయినాడు ఆయన. కర్ణాటకలో కాంగ్రెస్ వాళ్ళు బస్సు ఫ్రీ అన్నారు, ఇంకోటి ఏదో ఫ్రీ అన్నారు. వాళ్ళని అటాక్ చేయాలా, దానికోసం ప్రహ్లాద్ జోషి గారు కర్ణాటక ఉపన్యాసం చెప్పాడు. ఆయన మధ్యప్రదేశ్ పోతే బేటీ బచావ్ బహన్, లాడ్లీ బహన్ ఈ స్కీమ్లన్నీ ఉన్నాయి, వాటిని బలపరుస్తాడు. అంటే ఒక నాలుకే కాదండి, వీళ్ళకి అనేక నాలుకలు ఉంటాయి. నిజాయితీ ఉంటే బీజేపీ పార్టీకి నేను చెప్పేది ఏమిటంటే, ఆల్ ఇండియాలో మీరు ఒక పద్ధతిని రూపొందించండి. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఈ ఫ్రీ బీస్ మీద. మీరు నిజాయితీ ఉంటే ఇదిగో ఈ పద్ధతిలో ఈ ప్రజలకు మాత్రం ఫ్రీ ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వకూడదని మేము చట్టం చేస్తామని చెయ్యండి. రైట్, ఆ రకంగా చేయాలి తప్ప ఇప్పుడు ఏమైపోతుంది, ఒక పార్టీ వాడు ఒకటి అనౌన్స్ చేస్తే ఇంకో పార్టీ ఇంకోడు, అంటే ఒక రకంగా కరప్షన్ అండి. ఓటర్లను కొనుగోలు చేసేటువంటి పద్ధతిలో ఫ్రీబీస్ వస్తున్నాయి. అందుకోసమే ఒక పద్ధతి ప్రకారంగా దేశం నడవడం అవసరం. అంటే బీజేపీ వాళ్ళు దానికి ఒక ప్రణాళిక తయారు చేయండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జయరాం గారు చెప్తున్నారు మంచిది, మేము ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది, అది చేసింది, ఇది చేసింది నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఏం చేసినా సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అర్హులైనటువంటి పేదవాళ్లకు న్యాయం జరగాల, అనర్హులకు మీరు మాత్రం రాయితీ ఇవ్వద్దు. ఇక్కడ కూడా ఇప్పుడు చూడండి, ఇప్పుడు జయరాం గారు చూడాలా, మొత్తం పంచిపెడుతున్నారు, భూములు పంచిపెడుతున్నారు. అదాని 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి ₹2.49 ఒప్పందం చేసుకుంటే దాన్ని ఇప్పుడు సమర్థిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళకి మీరు తోడ్పడొద్దు, పేద ప్రజలకు రాయితీలు ఇవ్వండి. ఇప్పుడు హాస్పిటల్స్ అండి, హాస్పిటల్కి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, అభ్యంతరం లేదు. విద్య కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి. అట్లాగే ఇంతకుముందు సోదరుడు చెప్పినట్లుగా తులసిరెడ్డి గారు చెప్పారు, వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాల
దానికోసం ఖర్చు పెట్టింది, ఎవరేమో మాట్లాడడానికి లేదు. అందుకోసం ఫ్రీబీస్ అనేటువంటిది ఏ తరగతికి ఇవ్వాలా, ఏ తరగతి ఇవ్వకూడదని ఒక చర్చ జరిపి ఒక కామన్ కన్సెన్సస్ కనుక వస్తే ఆ కన్సెన్సస్ ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఎలక్షన్లప్పుడు ఒక మాట, ఎలక్షన్ లేనప్పుడు ఒక మాట అంటే దానివల్ల గందరగోళం అవుతుంది. రైట్. తులసిరెడ్డి గారు కంటిన్యూ. ఏ స్కీమ్ అయినా అర్హత అనర్హత కన్నా తేడా వచ్చేది. కాబట్టి తప్పదు వచ్చేసి ఉచితాలు తప్పదు, కానీ అర్హత అనర్హత కన్నా తేడా వచ్చేది. కాబట్టి అర్హులకి ఏ ఇబ్బంది ఉండదు, అది లిమిటెడ్ ఉంటుంది. దానికి మన బియ్యం పథకమే ఉంది, 98% వెయిట్ రేషన్ కార్డ్స్ అంటే అర్థమే ఉంది. అది ఇంకా అది ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మీనింగ్ లెస్ వచ్చేసి. కాబట్టి ఇక్కడ అర్హత కానే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంట్లో కుటుంబంలో కూడా తల్లిదండ్రులు ఒకడు వచ్చేసి అనారోగ్యంతో ఉంటాడు, లేకుంటే వికలాంగుడుగా ఉంటాడు, వానికి ఒక స్పెషల్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులు ఇస్తారు. కానీ వానికి ఇస్తున్నామని చెప్పేసి అందరికీ సాధ్యం కాదు కదా. మిగతా 4 కొడుకులు ఉంటే ఒకరికి వికలాంగుడు ఉంటాడు, మిగతా 3 ఉంటారు. ఈయనకి ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళకి ఇవ్వలేం కదా. కాబట్టి ఆడ డిఫరెన్షియేషన్ తల్లిదండ్రులు ఏ విధంగా చేస్తారో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ చేయాలి. కాబట్టి అది ఫండమెంటల్ గా వచ్చేసి ఉచితాలు ఉండాలా లేదని కాదు, ఉచితాలకు వచ్చేసి అర్హులకు ఇస్తున్నామా అనర్హులకు ఇస్తున్నామా అనేది ఫండమెంటల్ పాయింట్. తర్వాత రెండవది, ఏదైనా ఫైనల్ గా వచ్చేసి లక్ష్మీ నివాసం సినిమాలో 1968లో ఆంధ్ర పాట ధనమేర అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకున్నట్టు మానవ ధర్మం అంటూ, ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు వడలు వెంచి కూడబెట్టరా, కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అయ్యో కూలిపోవు కాపురాలు అది తెలియకుంటే. అది ఒక కాపురానికి అన్వయించింది, రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా. అది అదానికి అంబానికి సబ్సిడీ ఇచ్చినా రాయితీలు ఇచ్చినా, లేకుంటే ఇక్కడ కింద మిగతా వాళ్ళకి అనర్హులకు ఇచ్చినా, నాకు ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా. కాబట్టి ఇక్కడ ఒక కాపురానికి కుటుంబానికి ఏ సూత్రం ఇస్తుందో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అదే సూత్రం. కాబట్టి కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అయ్యో కూలిపోవు కాపురాలు అది తెలియకుంటే, దాన్ని ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాలా. ఈవెన్ విష్ణు శర్మ పంచతంత్రంలో దుఃఖభాగులు ఎవరు దుఃఖభాగులు చేయడానికి 6 మంది చెప్తారు. ఈర్ష్యాలువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్య శంకితుడు, పరభాగ్యోపజీవి. ఈ లాస్ట్ ఉన్నది పరభాగ్యోపజీవి. ఎంతసేపు వచ్చేసి ఇతరుల మీద పడి అది జీవిస్తామనే, నేను అది పెద్దోళ్ళు కావచ్చు, పేదోళ్ళు కావచ్చు, కానీ ఆ యొక్క మనస్తత్వం కూడా వచ్చేసి ఎప్పుడు వాళ్ళు ఎంత చేసినా దుఃఖమే ఉంటుంది. కానీ వాళ్ళ దుఃఖ భాగాలని మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరి పంచతంత్రంలో విష్ణు శర్మ చెప్తారు. కాబట్టి ఇది ఓవరాల్ గా మద్యం ఒకవైపు వచ్చేసి మనం సబ్సిడీలు ఇస్తూ, ఒకవైపు వచ్చేసి మద్యం. ఒక కుటుంబంలో 2 కుటుంబాలు పక్కన ఉంటాయి. ఒక కుటుంబంలో ఒక తాగుబోతుంటాడు, ఇంకో కుటుంబంలో తాగుబోతుంటాడు. ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే ఈ ఒక్క తాగుబోతు రోజుకు 300 రూపాయలు తాగితే, నెలకు వచ్చేసి 9,000 తాగితే, సంవత్సరానికి 1,08,000 అయితే 10 ఏళ్లకు 11 లక్షలు. ఆ ఒక్కని వలన వచ్చేసి మొత్తం కుటుంబం అంతా పేదరికం అయిపోతా ఉంది. సార్ తులసిరెడ్డి గారు, నేను ఒక యాడెడ్ పాయింట్ చెప్తా, ఒక పాయింట్ యాడ్ చేస్తా సార్. ఎవ్రీ ఇయర్ మళ్ళీ 10% 20% దాని మీద రేటు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత దీని మీద వడ్డీ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఒక్క తాగుబోతు వలన ఒక్క కుటుంబం వచ్చేసి ఒక 10 ఏళ్ళు తాగితే దాంతో ఒక 11-12 లక్షలు అయితే వాడు ఇల్లు కట్టుకోవచ్చు, వంట సామాన్ వస్తుంది, మోటార్ బైక్ వస్తుంది, అన్ని వస్తాయి. కానీ ఒక్క తాగుబోతు వల్ల మొత్తం ఆ వాని వల్ల వాడు వచ్చేసి అనారోగ్యం పాలై మళ్ళా అడిషనల్ ఖర్చుకి. కాబట్టి ఈ వ్యసనాల మీద కూడా ఓ దిక్కులు సబ్సిడీలు ఇస్తూ మరి యొక్క వ్యసనాలను ప్రోత్సహించడం అనేది, ఇప్పుడు నేనే డాక్టర్గా ఉన్నాను, డాక్టర్ నేను ప్రైవేట్ ప్రాక్టీస్ గా చేసేవాని నా అనుభవం చెప్తున్నాను. నాకు వచ్చేసి రోజుకు 100 రూపాయలు వస్తే, ఆ రోజు 77-86 ప్రాంతంలో ఎవ్రీడే గ్రామీణ బ్యాంక్ అతను వచ్చేసి ఒక 20 రూపాయలు 30 రూపాయలు నేను వచ్చేసి బ్యాంక్ లో డిపాజిట్ చేసేవాడిని. నా ముందునే వచ్చేసి ఒక టీ బంక్ ఒక అతను ఉన్నాడు, అతను నాకంటే ఎక్కువ సంపాదిస్తాడు. కానీ ఏ రోజుకి వచ్చింది ఆ రోజు వచ్చేసేసి అది కార్డ్స్ ఆడమో లేకుంటే డ్రింకో ఖర్చు పెడతాడు. ఒక 10 ఏళ్ల తర్వాత నేను వచ్చేసి ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాను, ఆ డబ్బుతో ఒక లూనా కొనుక్కున్నాను, మరో స్కూటర్ కొనుక్కున్నాను. కానీ అతను వచ్చేసి 10 ఏళ్ల తర్వాత నాకన్నా ఎక్కువ సంపాదించాడు రోజుకేమో. కానీ వచ్చేసి అతనికి ఉండే ఒక ఆ హ్యాబిట్ వల్ల, మద్యం వల్ల ఎన్నాళ్ళున్నా ఆ కుటుంబం బట్టి ఉంది. దీని ఏమంటారు? కాబట్టి ఈ కోణంలో కూడా ఆలోచించాలి. ఎంతసేపు పేద పేద పేదరికి పేదరికానికి నాకు తెలిసి అనారోగ్యం అన్నా కారణం ఉండాలా, లేకుంటే వచ్చేసేసి వ్యసనాలన్నా కారణం ఉండాలా. కాబట్టి ఈ 2 ఉంటే కనుక కష్టపడేవానికి కూలివాని చెమటలో ఉన్న ధనం ఉన్నదిరా,
పాలికాపు కండల్లో ధనమున్నదిరా, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం, శ్రీదేవి నిరసించుడు తీరని దోషమని కష్టపడే వానికి వచ్చేసి ఇది దానికి ఈ రోజు పేదరికం ఉండొచ్చు, కష్టపడే వానికి నాన్న తర్వాత పేదరికం అనేది ఉండకూడదు. డెఫినెట్ నాకు తెలిసి ఒక మాట సార్, ఆరుద్ర గారి మాటలు గుర్తు చేస్తూ తులసిరెడ్డి గారు పాట పాడడం లైవ్ లో ఇదే మొదటిసారి అనుకుంటా నాకు తెలిసి అయితే. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. వెల్కమ్ బ్యాక్ టు అగైన్. రైట్, విజయభాస్కర్ గారు, తులసిరెడ్డి గారి మాటలు కావచ్చు, లేదంటే మీరు తులసిరెడ్డి గారు అక్కడ ఆయన చెప్పేటువంటి లైన్స్ చెప్తా ఉంటే మీరు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బట్ మనం మాట్లాడుతూ ఉన్నది నిజంగా భారతదేశానికి, మన రాష్ట్రాలకు బాగా అవసరమైనటువంటి ఇది. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతసేపు ప్రభుత్వం ఏది మాకు ఫ్రీగా ఇస్తుంది అనేటువంటి యాంగిల్లోనే ఆలోచించేటువంటి ప్రజలు నిజంగా వాస్తవానికి ఎక్కువైపోయారే తప్ప తగ్గిపోయారు అనేటువంటిది ఎక్కడ కనబడట్లేదు. సో మీరు ఎట్లా చూస్తారు దీన్ని? అంటే ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతావనిలో భారతదేశం నేడు అప్పుల కుప్ప, వయ్యారి భామ. ఇప్పుడు శ్రమజీవులు పక్షపాతి అయినటువంటి చైనా జననాయకుడు మావో సెటింగ్, ఆయన శ్రమజీవుల పక్షపాతి అయినా, పేదల పక్షపాతి అయినా ఒక్క మాట చెప్పాడు, సులభంగా అందరికి అర్థమయ్యే శైలిలో, చేపను పట్టడం నేర్పండి, పట్టి చేతుల్లో పెట్టొద్దని, అంటే సోమరులు అవుతారని అనే అర్థంలో. అదొక్కటి చాలు అనమాట. గఫూర్ గారు కూడా అదే మాట చెప్పారు నేను లేనప్పుడు. మరి ఇప్పుడు మావో సెటింగ్ గారే ఆయన సమసమాజ నిర్మాణాన్ని కోరుకున్నాడు, పెద్ద విప్లవ నాయకుడు. సరే, ఆయన అనుచరులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన చాలామంది కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య నాయకుడు. ఆ ఆరాధ్య నాయకుడు చెప్పిన మాట నిత్య నూతనమైంది. అది అన్ని కాలాల్లో అన్ని దేశాలకు వర్తించే మాట. అది పేదవాడికి చేపను పట్టివ్వండి, పట్టి ఇస్తే సోమరి అవుతాడు, పట్టడం నేర్పితే బాగుపడతాడనే అర్థంలో చెప్పాడు. మరి మీరు అడిగినట్టు ఈ ఉచితాలు అనేవి ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినా, జయరామ్ గారు చెప్పినా, మూర్తి గారు చెప్పినా, పెద్ద గఫూర్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా క్రోడీకరించుకుంటే పేదలకు అందాల్సిందే. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అందాల్సిందే, వికలాంగులకు అందాల్సిందే, అదేవిధంగా భూమి లేని వాళ్ళకి అందాల్సిందే, అదేవిధంగా అనేక కారణాలతో గెంటివేయబడ్డోళ్ళు ఉంటారు, బాగా సత్పదర్శులు ఉంటారు, రకరకాలుగా తాడితులు, పీడితులు, ఇట్లా రకరకాల ఉంటారు. వాళ్ళందరూ సమగ్ర సర్వే అవసరం. అసలు సమగ్ర సర్వే, మొత్తం భారతదేశం అంతా సమగ్ర సర్వే అవసరం. ఈ సమగ్ర సర్వే అంటే క్షీరసాగరాన్ని మదిస్తే అమృతబాండం దొరికినట్టు అలాహలం దొరికింది, అమృతబాండం దొరికింది, అనేక లక్ష్మీదేవి పుట్టింది, లేకపోతే ఇంకా అనేకం దాంట్లో నుంచి వచ్చాయి. అట్లాగే భారతదేశాన్ని రాజకీయ కోణంలో కాకుండా నాన్ పొలిటికల్గా మంచి ఒక సర్వే అనేది జరగాలి. జరిగి అసలుకి చాలామంది సంపన్నులకి అన్ని విషయాల్లో వాళ్ళకి పన్ను శాతం పెంచాలి. ఈ దేశం అప్పులు తీరాలి. అదేవిధంగా కార్పొరేట్ సెక్టర్ వాళ్ళకి ఇప్పుడు గుజరాతీలు 36 మంది పారిపోయారు అనేది మనం వింటున్నాం. 14 లక్షల కోట్లు భారతదేశం. మరి అలాంటి వాళ్ళంతా లాక్కొని వచ్చి వాళ్ళ దగ్గర ముక్కుపిండి వసూలు చేయాలి. అదేవిధంగా ట్యాక్సులు సంపన్నుల మీద అధికంగా వేసి ఎవరైతే మనం ఇప్పుడు దాకా అనుకున్నామో వాళ్ళందరికీ ఉచితాలు ఇవ్వాల్సిందే. ఆ విధంగా కాంపెన్సేట్ చేసుకొని దేశం అప్పులను కూడా తీరుస్తూ పరాధీనం కాకూడదు. ఒకనాటికి ఏ స్వాతంత్రం కోసం మన మహనీయులు త్యాగం చేశారో, త్యాగధనులు ఉన్నారో, వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే, మన లక్ష్యం నెరవేరాలంటే 77 సంవత్సరాలు సుదీర్ఘకాలం. ఒక దేశం సుసంపన్నం కావడానికి, ఒక దేశం స్వాతంత్ర పోరాటం చేసేటప్పుడు చెప్పినటువంటి నినాదాలు, ఇచ్చిన నినాదాలు ఇంతవరకు ఫ్రూట్ఫుల్ కాలేదంటే ఈ దేశ మొత్తం మీద 77 సంవత్సరాల్లో ఎక్కడో ఏదో లోపం ఉంటేనే ఆ లోపాన్ని గురించి పాలకులు ఒకసారి సమీక్షించుకోవాలి. మేబీ ఇప్పటికన్నా కలగాల. పోతే మనం దగ్గర పడ్డాం. ఇది 100 సంవత్సరాల ఫ్రీడమ్కి పేరు గొప్ప ఊరి దెబ్బ అన్నట్టు ఉండకూడదు. 100వ సంవత్సరం త్వరలో ఉంది, ఇంక 22-23 సంవత్సరాల్లో. అప్పటికి భారతదేశం సుసంపన్న దేశంగా ప్రపంచంలో స్వామి వివేకానంద చెప్పినట్టు విశ్వగురువు కావాలంటే సమగ్ర సర్వే చేయాలి. అదేవిధంగా ఒక దృఢ నిశ్చయంతో, ఒక కర్తవ్యంతో మొత్తం నడుచుకుంటే, అన్ని రాజకీయ పార్టీలు నడుచుకుంటే ఈ దేశం అప్పులు తీరిపోతాయి. అదేవిధంగా పేదలందరినీ ఉద్ధరించడానికి అవకాశం ఉంటుంది. అయితే సంపన్నుల మీద మాత్రం తప్పకుండా భారం పెంచాల్సిందే. వాళ్ళకి భారం కాదు, అది అక్రమ సంపాదన.
అక్రమ సంపాదన చేసే వాళ్ళ మీద ట్యాక్సులు వేయాల్సిందే. నాకు తెలిసి మొదట పొలిటికల్ లీడర్లు అందరూ లైన్లో నిలబడాలి సార్ ఫస్ట్. ఈ దేశంలో ఉన్న పొలిటికల్ లీడర్లు అందరినీ ముందు లైన్లో నిలబెట్టాలి సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. అందరు నిలబెట్టి ఇప్పుడు మీ ఆస్తుల చిట్టా చెప్పండి అని చెప్పి నాకు తెలిసి జయరాం గారు కావచ్చు. అయితే ఈ దేశానికి ఎవరైతే ఉత్పాదకతకి ప్రథమ స్థానంలో ఉంటారో ఎవరు రైతులు దీనావస్థలో ఉన్నారు. నేను చెప్తున్నా, నేను ఒక భూస్వామి కుటుంబంలో పుట్టా. దాన్ని చిన్నప్పటి నుంచి టీచర్స్ గారు మీ ఫాదర్ ఏంటంటే నేను తడబడితే ఇన్స్పెక్టర్లు వచ్చినప్పుడు చెప్పడానికి ల్యాండ్ లార్డ్ అని చెప్పను. మా కుటుంబం ఎంత వ్యవసాయంలో నష్టపోయిందో నాకు తెలుసు, ఎంత భూములు అమ్మేమో నాకు తెలుసు. అదేవిధంగా మా ఊర్లో కొంతమంది రెడ్డి గారు ఉన్నారు, కమ్మవారు ఉన్నారు, ఇంకా ఇతర కులాలు ఉన్నారు. వారందరూ చాలామంది 150 ఎకరాలు, 130 ఎకరాలు, 140 ఎకరాలు ఉండేవాళ్ళు కూడా పూరింట్లోనే నిన్న మొన్నటిదాకా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఏదో చదువుకొని ఏదో ఉద్యోగాలు సంపాదించుకొని ఏదో ఆ ఇంటి నలుగురు అది ఎన్ని కప్పు కప్పేవాళ్ళు లేక, అంటే ఇప్పుడు జనరేషన్కి ఆ పూరిళ్ళు కప్పడం తెలియదు కాబట్టి, ఆ పెంకుటిళ్ళు సవరించడం చేత కాదు కాబట్టి ఇంకా విధి లేని పరిస్థితిలో వాళ్ళు స్లాబ్ వేసుకున్నారు. అంటే 140-150 ఎకరాల సేద్యం చేసే సంపన్న కుటుంబాలు, రోజుకి కొన్ని వందల కూలీలను పోషించిన కుటుంబాలు, వాళ్ళ కొంపలో పూరిళ్ళు, వాళ్ళ కొంపలో రేగులిళ్ళు, వాళ్ళ కొంపలో పెంగుటిళ్ళు, అవన్నీ తుఫాను ప్రాంతాల్లో ఉన్న మా సాగర తీరంలో ప్రతి సంవత్సరం తీవ్రమైన గాలులు ఇంచుమించు 2-3 సంవత్సరాలకు పెద్ద తుఫాను బీభత్సాలకు గురవుతుంటే ఆ లేచిపోయిన పెంకులు సవరించేవాళ్ళు లేక, లేచిపోయిన తాటాకులు, లేచిపోయిన ఆ రేకులు సవరించేవాళ్ళు లేక అప్పో సప్పో చేసో, లేకపోతే పిల్లలు ఎక్కడన్నా కొంచెం సద్యోగాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఈ వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టం ఉన్నా లేకపోయినా అయిష్టంగా అయినా ఉద్యోగాలు చేస్తా వాళ్ళు ఏదో అప్పు సప్పు తెచ్చుకొని ఆ రేకులు సవరించుకొని, పెంకులు సవరించుకొని, పూరీలు సవరించుకుంటున్న సందర్భాన్ని ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చేసి కాస్త స్లాబులు గీబులు వేసుకుంటున్నారు. అంటే వ్యవసాయదారులు 100 మంది కూలీలకి రోజు ఉపాధి కల్పించే ఈ వ్యవసాయ కుటుంబాలు ఎంత దుస్థితిలో ఉన్నాయో, ఒక గ్రామాల్లో పుట్టి వ్యవసాయ భూములు కలిగిన కుటుంబంలో పుట్టిన నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను మీకు. బట్ దట్ హ్యాస్ చేంజ్డ్ సార్, చాలా మార్పు వచ్చింది. రైట్, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. జయరాం గారు, ఆర్టికల్ 38 దగ్గర ఆగిపోయాం మనం. సో ఇట్స్ కంటిన్యూ. ఇక్కడ ఏవైతే ఉచితాలు అనే వరకు చేసేమో ప్రజలకు చేస్తున్నారు. కానీ ఆర్టికల్ 38 ఏం చెప్తుంది అంటే, ఎక్కడైతే ఒక ప్రైవేటు కంపెనీ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏదైనా నిర్మించినప్పుడు భారతదేశం లోపల ఏ ప్రాంతంలో నిర్మించినా కూడా ఆ దేశం నుంచి నీళ్లు, నిధులు, గాలి, మౌలిక వసతులన్నింటి పొందుతున్నది ఆ కంపెనీ, ఆ స్కూల్ లేదనుకుంటే ఏదైనా కావచ్చు. అందులోపల మీరు ఏ ప్రాంతంలో అయితే పెడుతున్నారో, ఏ జిల్లాలో అయితే పెడుతున్నారో అక్కడ ఒక 25% జనాలను తీసుకొని అందులో భాగస్వాములను చేయమని చెప్పింది ఆర్టికల్ 38. ఏ ప్రకారం మీరు తీసుకుంటున్నారు, బ్రీ ప్రకారం భాగస్వాములను చేయమని చెప్పింది. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే, ప్రజలకు ఇస్తే మనకేమొస్తుంది అని చెప్పేసి వీళ్ళు కమిషన్ రూపేణా తీసుకోవడం మొదలుపెట్టిండు. ఈరోజు డిలైట్ కంపెనీలు, ఎక్సెట్రా కంపెనీలు, ఇంకో కంపెనీ, హైదరాబాద్ ఆపిల్ కంపెనీస్, గూగుల్, ఇవన్నీ భారతదేశానికి వచ్చినాయంటే ఉత్తగేమి రాలేదాపి, ఫ్రీగా మనం ఇస్తున్నాం. ఈవెన్ మెట్రో, ఇప్పుడు నడుస్తున్న మెట్రో కూడా ఆ భూమి మొత్తం వాళ్ళకు మనం రాసిచ్చాం, ఫ్రీగా రాసిచ్చాం ఆ భూమి మొత్తం. దాంతో పాటు కాంప్లెక్స్లు కట్టడానికి కూడా మనం ల్యాండ్ ఇచ్చేసాం. దాంతో పాటు మెయింటెనెన్స్ కూడా, సగటున మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వము డబ్బులు పే చేస్తున్నది. అంటే ఇవన్నీ మీరు ఒక ప్రైవేట్ యాజమాన్యాన్ని పే చేసినప్పుడే, ఇది ప్రభుత్వంలో ఉన్న ఆర్టీసీకి ఇవి చేయండి, పే చేయండి. సో రైల్వేస్ కు పే చేయండి, ఇది ప్రభుత్వ హాస్పిటల్కు పే చేయండి, ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడండి. ఇవి చేయరంట. అంటే ఆర్టికల్ 38 ప్రకారం వచ్చేసి మరి రాజ్యాంగంలో రాసింది కాబట్టి మేము ఇస్తున్నామంటారు. మరి రాజ్యాంగంలో ఏ ప్రకారం నువ్వు ఇస్తున్నావు ఇవన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. మరి బీలో ఇది కూడా ఉంది కదా అని చెప్తే అది మాత్రం వీళ్ళకి కొంటపట్టదంట. అంటే ఇది అఫీషియల్ గా రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న మోసం ఇది. అంటే ఏదైనా సార్ ఫస్ట్దే మనకు కావాలి, సెకండ్ది మనకు వద్దు, సింపుల్ కాదు. మనకు ఉపయోగపడేది కావాలి, ప్రజలకు ఉపయోగపడేది వద్దు. ఇది ఇంకొకటి వచ్చేసి ఈ రోజు తాగుబోతులను తయారు చేయడం లోపల ఒక అంశము భూములు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కాంగ్రెస్ 2004 నుంచి 2014 వరకు ఏదైతే పాలించిందో అప్పటి వరకు ఉన్న మిగులు భూములు వచ్చేసి 1,28,00,000 ఎకరాల మిగులు భూములు ఉన్నాయి. ఇది కంబైన్డ్ ఏపీలో
కంబైన్డ్ ఏపీ లోపల. మిగులు అత్యధిక మిగులు భూములు అన్ని తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి, కోటికి పైన తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రలో మనకి ఏపీలో ఎక్కడ కనిపించవు మిగులు భూములు. ఇక్కడ ఎప్పుడు భూములు అమ్మినా కూడా మీకు విజయవాడలో భూములు అమ్మినాం, వైజాగ్ లో అమ్మాయని చెప్పరు, హైదరాబాద్ లో భూమిని అమ్మినామని చెప్తుంటారు. ఇది ఎగ్జాంపుల్. మరి 1,28,00,000 ఎకరాల భూములు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పారంటే నేను ఒక్కొక్కరికి 33 ఎకరాలు ఇస్తా అని చెప్పిండు. మరి 1,28,00,000 ఎకరాల భూములు ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు భూమి లేదని చెప్తున్నారు. ప్రభుత్వం దగ్గర అసలు కాలం లోపల 2014 నుంచి 24 మధ్య కాలం లోపల ఆయన బహిరంగంగా అసెంబ్లీ లోపల భూములు లేవు నేను ఇవ్వలేను అన్నాడు. మరి భూములు ఎవరి కంట్లో పోయినా? మరి ఏ రాజకీయ నాయకులను అడిగిండా? పాలక పక్షాన్ని కానీ ప్రతిపక్షాలు అడిగినాయా? అంటే ఈ రోజు ఆ అంశాలు దానిపైన చూస్తుంటే రాజకీయ నాయకులు దోచుకుని పోయిలా, రిజర్వేషన్ ఏదైతే మనము ఫ్రీ బీస్ తీసుకున్న వాళ్ళు దోచుకుపోయిలా ఈ భూములన్నీ కాకెత్తుకుపోయింది సార్. ఎవరు ఎత్తుకపోయిన్లు? నిన్న కాక మొన్న ఆంధ్రప్రదేశ్ లోపల 50,000 బస్తాలు మాయమైపోయినాయి అనేది ఒక మాజీ మినిస్టర్ మీద కేసు ఫైల్ అయింది. ఎలుకలు తిన్నాయా, కుక్కలు తిన్నాయా, నక్కలు తిన్నాయా అది చెప్పరే. అంటే 50 బస్తాల బియ్యం ఊరికే మాయమైపోతాయా? అంటే ఈ రోజు దోపిడీ చేయడానికి మార్గాలను ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులు వెతుకుంటే వీళ్ళ దోపిడీ కంటే, వీళ్ళు తీసుకున్న ఫ్రీ బీస్ కంటే సామాన్యుడు తిండికి లేని వాడు తీసుకునే ఫ్రీ బీస్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నా నేను. ఎట్లా చూసుకున్నా తక్కువే ఉంటాయి. ఎవరు తీసుకుంటున్నారు అంటే ఒక ఎమ్మెల్యే ఫ్రీ బీస్ తీసుకుంటున్నాడు, ఒక ఎంపీ ఫ్రీ బీస్ తీసుకుంటున్నాడు, ఒక కార్పొరేటర్ ఫ్రీ బీస్ తీసుకుంటున్నాడు. వీళ్ళ మీద కట్ చేసే ఫ్రీ బీస్ మీకు టెలిఫోన్ బిల్లు, గ్యాస్ బిల్లు, మీ సేఫ్టీ, మీ సెక్యూరిటీ, మీ పెట్రోలు, మీ సర్వం మీకు పుక్కడికి వస్తున్నాయి. మీ లెక్కల్లోకి తీస్తే ఒక నిరుపేదకి ఇచ్చే ఫ్రీ బీస్ లెక్క ఎంత, మీ లెక్కలు ఎంత? అందుకే ఇందాక అన్నాను సార్, ముందు ఇవన్నీ కట్ చేసి డబ్బున్నోళ్ళ మీద ఫస్ట్ ట్యాక్సులు ఎక్కువ పెంచాలి అంటే ఫస్ట్ పొలిటికల్ లీడర్లే నిలబెట్టాలనేటువంటి మాట. అందుకే అసలు ఇక్కడ నిరుపేదలనేమో చూపిస్తున్నాము, దోచుకుంటోలేమో రాజకీయ నాయకులు. ఇక నిరుపేదవాడు దోచుకునేవాడేవాడు? దోచుకునేవాడు ఒక రాజకీయ నాయకుడు. సగటున ఖర్చు అయ్యే ఖర్చు తీసుకుంటే కేసీఆర్ గారు తన ఫామ్ హౌస్ పోయిన ఖర్చు ఎంత అంటే సంవత్సరానికి తన తిండి గిండి చూస్తుంటే 14 కోట్ల రూపాయల ఖర్చు సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ది దానికి డబుల్ అవుతుంది అన్న డౌట్ ఏం లేదు. అంతే. అంటే ఈ రోజు అంటే వీళ్ళ ఖర్చులు ఎందుకు? మీ ఖర్చులు ప్రజల నుంచి వచ్చినప్పుడు మీకు లేదు. ప్రజా శ్రేయస్ కోసం మాట్లాడే వ్యక్తులు, ప్రజా అవసరాల కోసం మాట్లాడే వ్యక్తులు ఒక్కసారి ప్రభుత్వం రాగానే మీకు అంత థ్రెట్ ఎందుకు వస్తుంది? మిమ్మల్ని అంత ప్రజలు కాపాడుకున్నారా? నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు పక్క రాష్ట్రం లోపల. ఆయన ఇల్లు నేను 2 సార్లు విజిట్ చేశాను. ఆయన ఇల్లు సామాన్యమైన ఇల్లు, సామాన్యమైన తిండి, సామాన్యులతో కలిసి ఉంటారు. ఓడిపోయిన తర్వాత సామాన్యుడు ఏడ్చిండు. జ్యోతి బసు గారి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఇట్లా కొంతమంది నాయకులను తీసుకుంటే రాజకీయ నాయకులు అందరినీ మనం ఒక దాని మీద కనిపెట్టాలి. కొంతమంది రాజకీయ నాయకులు అన్ని రాష్ట్రాలలో ఉన్నారు. మరి రాజకీయ నాయకులు అలాంటి జీవితాలు ఉన్న వాళ్ళది. ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎవడొస్తున్నాడంటే ఎవరి దగ్గర అయితే డబ్బులుండి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రజల్ని కంప్లీట్ ప్రలోభ పెట్టిన వాడు రాజకీయ నాయకుడు. వాడి వెనకాల కార్పొరేట్ వ్యవస్థ ఉంటుంది, కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయి, కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయి, కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి, కార్పొరేట్ ఉంటుంది. వీలైతే మన రాజకీయ నాయకులు 1,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చి పార్టీలు మారిపోగానే వీళ్ళు పుణ్యాత్మలు అయిపోతారు. అది బేసిక్ స్ట్రాటజీ కూడా చెప్పాలా? బేసిక్ స్ట్రాటజీ ఆఫ్ ఆల్ పొలిటికల్ లీడర్స్ ఇన్ ఇండియా. అది బీజేపీలో తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు సీఎం రమేష్ మీద ఉన్న కేసు ఏంది, సృజనా చౌదరి మీద ఉన్న కేసు ఏంది? తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ మారి రాగానే ఇక్కడ నీతిమంతులు ఎట్లా అయిండ్లు? అది అన్ని పార్టీల్లో ఉన్నటువంటిదే సార్. మేబీ అన్ని పార్టీలో ఉన్నాయనే చెప్తున్నారు. రాజకీయ నాయకులు అంటే అన్ని పార్టీలో ఉంటారు, ఒక్క పార్టీలో ఉంటారు. నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. అంతే తప్పితే సీఎం రమేష్ నాకు సంబంధించిన నాకు పాలిశత్రువేం కాదు. అంటే ఎగ్జాంపుల్. అంటే ఈ రోజు మీరు చెప్పే ఫ్రీ బీస్ ఒక 1,000 కోట్ల రూపాయల ఆస్తులను కొల్లగొట్టిన వ్యక్తి, 2,000 కోట్ల కొట్టిన వ్యక్తి, 3,000 కోట్లు అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే 1,000 కోట్లు కొల్లగొట్టడం ఎంత? అన్నానికి తిండికి లేకున్న వ్యక్తికి ఈ రోజు ఫ్రీ బీస్ ఇవ్వడం లోపల లెక్కలు ఎంత? కదా కంట్రోల్ చేయాల్సింది. ఒక 2 లక్షలు బ్యాంక్ లోన్ తీసుకొని తిరిగి కట్టకపోతేనే బ్యాంకు ఇంటికి వచ్చి నానా హంగామా చేస్తాడు. మాలాంటి వాళ్ళు నానా హంగామా కాదు, భార్య బిడ్డలతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజు ఉరేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. 55 గజాల ప్లాట్ కోసము, 55 గజాల పార్టీ కోసము
అప్పుడు గఫూర్ గారు చెప్పాల్సిన పని లేదు, ఇక్కడ తెలియని వ్యక్తులు ఇవ్వలేదు. అక్కడ ఖమ్మం జిల్లా లోపల పెద్ద యుద్ధమే జరిగింది. 6 ప్రాణాలు వెళ్ళిపోయినాయి. కరెంటు రేటు తగ్గించమని చెప్పేసి ఒక యుద్ధం జరిగింది. బషీర్ బాగు లోపల 3 ప్రాణాలు ఎగిరిపోయినాయి. అంటే ఈ రోజు మాకు ఆకలి అవుతుందని చెప్తేనే ప్రాణాలు తీస్తున్నారు. ఈ రోజు ప్రాణాలు తీసేవాడు దేశాన్ని మోసం చేసిన వాడికి మాత్రం అప్పుడు ప్రభుత్వమే కడుతున్నది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు అగైన్ జయరామ్ గారు. మూర్తి గారితో మాట్లాడదాం. మూర్తి గారు, చాలా ఇన్సైట్స్ మనం ఫ్రీబీస్ దగ్గర నుంచి మొదలెట్టి ఆఖరికి ఇంత దూరం వెళ్తున్నామంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్ దిస్. ఇక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ప్రజాధనం ఉందో అది మాత్రమే చాలా వరకు వృధా అవుతుంది ఎట్లా చూసుకున్నా కానీ. ఇప్పుడు పార్టీలు గతంలో ఒక ఆశయం మీద ఉండేవండి. ఇప్పటికీ కొన్ని పార్టీలు ఉన్నాయి, అవి అధికారంలోకి రాలేకపోతున్నాయి, అది ఒక భాగం. ఇప్పుడున్న పార్టీలు కండువాలు మారుతున్నాయి కానీ కథలు మారటం లేదు, జెండాలు మారుతున్నాయి కానీ వాళ్ళ ఎజెండాలు మారటం లేదు. ఒకళ్ళు 6 గ్యారంటీలు ఇస్తే ఇంకోళ్ళేమో 10 ఇస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో కార్పొరేషన్ ఎన్నికలప్పుడు బీజేపీ వాళ్ళు ఆ వరదలు అవి వచ్చినప్పుడు మీకు మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ ఇస్తాం, ఏది పోతే అది ఇస్తామని అన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అదేమీ లేదు. సరే, ఇంటికి 10,000 మర్చిపోయారు. 10,000 50,000 ఎంతో ఇస్తానంది. అదే అదేమో అధికార పార్టీ వాళ్ళు అన్నారు 10,000. BRS 10,000 చెప్పింది. 10,000 సంగతి కూడా ఎవరికి తెలియదు. అంతేకాకుండా 100 రోజుల్లో కార్పొరేషన్ వచ్చిన 100 రోజుల్లో విశ్వనగరం చేస్తాం దీన్ని అన్నారు. విధ్వంస నగరంగా మారింది. సార్ ఇన్ని లేవు సార్. మీకు గుర్తుంటే ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తా అని చెప్పేసి కరీంనగర్ ని డల్లాస్ చేస్తా. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలని ఆ 5 ఏళ్ల పాటు మభ్యపెట్టడానికి కావలసిన సరంజామా, ఏ కండువా కప్పుకుంటే ఓట్లు వస్తాయి అనేదే ఉంది తప్ప ఒక ఆశయ సిద్ధి లేదు. ఆశయ సిద్ధి లేనప్పుడు రాజకీయ పార్టీలు మారినా ఏమీ ఉపయోగం ఉండదు. అందుకని కేంద్ర ప్రభుత్వంగా ఉన్న ఇప్పుడు వాళ్ళు ఎన్నికలప్పుడు ఇస్తున్న ఆస్తి వివరాలు ఎన్నికలు అయిపోయి 5 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకు ఇవ్వరు? ఎక్కడి నుంచి సంపాదిస్తా ఉన్నారు? అందుకని ఇప్పుడు ప్రజాసేవ చేస్తామన్న వాళ్ళకి విమానాలు ఫ్రీ, రైల్వేలు ఫ్రీ, జీపులు ఫ్రీ, ఆఖరికి ఢిల్లీ క్యాంటీన్లో 20 రూపాయలు 10 రూపాయలు 10 పైసలు అన్నట్టుగా ఉంటాయి. అంటే రాజకీయ నాయకులకేమో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళందరికీ ఒక్కసారి పెన్షన్, ఒకసారి ఎమ్మెల్యేగా అయ్యి మాజీ ఎమ్మెల్యే అయితే ఆయన పెన్షన్ ఉందండి. ఆర్టీసీలో 2,000 పెన్షన్ అండి. 1,00,000 రూపాయల జీతం తీసుకున్నవాడికి 2,000 పెన్షన్. ఏ రకంగా బతుకుతాడు? అందుకని మన దగ్గర ఉన్న ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉండి చేయగలిగితే ఈ ఉచితాల్లో అనుచితాలు ఏవో తీసేయాలి. ఉచితాలు అంటే ఈరోజు జరుగుతున్న ప్రచారం ప్లాన్డ్ గా రైతులకు ఇచ్చే వాటిని తెగొట్టాలని చెప్తూ ఉన్నారు, పేదలకు ఇచ్చే వాటిని తెగొట్టాలని చెప్తున్నారు, అక్కడ కండిషన్స్ పెడుతున్నారు. కానీ ప్రత్యక్ష పన్నుల మీద తగ్గించుకుంటూ పోతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే దేశంలో ప్రత్యక్ష పన్నులు పెరుగుతాయో, ఇందాక వారు తెలుగుదేశం మిత్రులు చెప్పినట్టుగా సంపన్నుల యొక్క ఆస్తులకి సీలింగ్ పెట్టకుండా చేస్తే ఈ విధంగానే అవుతుంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర మినిస్టర్ గారు క్లారిటీ ఇవ్వాలి, కేబినెట్ క్లారిటీ ఇవ్వాలి. ఉచితాలేవి అనుచితాలేవి అనౌన్స్ చేయండి. రాష్ట్రాల వారీగా మీరు అనౌన్స్ చేయండి, ఉచితాలేవి అనుచితాలేవి. బీహార్ ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రత్యేక ప్యాకేజ్ కూడా వదిలేశారు. వెనకబడిన జిల్లాలకు ఇస్తామన్నది వదిలేశారు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం దీనికి చిత్తశుద్ధితో అక్కడ పాలక వర్గాలు ఎవరున్నారో వాళ్ళు నిజమైన సంస్కరణలు తీసుకొస్తే ఉచితాలు ఎవరికి ఇవ్వాలి, అనుచితాలు ఎవరికి ఇవ్వాలి అనేది కేటగిరీగా మాట్లాడమనండి. అంతేగాని ప్రతిదాన్ని అనుచితాలని అనడం కరెక్ట్ కాదు, ప్రతిదాన్ని ఉచితం అనడం కూడా కరెక్ట్ కాదు. దానికి క్లారిటీ ఇవ్వాలి. దీని మీద సమగ్రమైన ఒక ఎంక్వైరీ, ఒక కమిటీ వేసి సమగ్రమైన విచారణ జరపాలి, ఎవరు నిజమైన పేదలు అని చెప్పి. అది జరగకుండా
ఇప్పుడు మనం 2005లో యూపీఏ మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చింది కదా, 100 రోజులు గ్రామీణ వాళ్ళకి పనికి ఆహార పథకం తీసుకొచ్చింది కదా. 100 రోజులు 200 రోజులు చేయండి, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. 200 రోజులు చేయండి, వాళ్ళ ఇన్కమ్ పెరుగుతుంది. వాళ్ళ ఇన్కమ్ పెరిగినప్పుడు తెల్లకాట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే రైతులకు కావాల్సిన పెట్టుబడి ఇవ్వండి. మార్కెట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ప్రొటెక్టెడ్ ప్రైస్ ఇవ్వడానికి రైతులకి చేస్తానని చెప్పి చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? మార్కెట్ ని దళారులకి ఎందుకు వదిలేస్తున్నారు? అందుకని రైతులకి యొక్క ఆర్థిక స్థితిని రైతులను రాజు చేస్తామన్నారు కదా, రైతుని రాజు చేయడం మాట దేవుడు ఎరుగు, బేకారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కష్టజీవులు ఉన్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి అందాల్సినవన్నీ ఖచ్చితంగా అందితే కనుక ఉచితాల్లో అనుచితాలని మనం తగ్గించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. ఫణీంద్ర గారు, మీ ముందు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అందరూ పెట్టినటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అంటే బీజేపీ పార్టీ మీ ముందు అంటే బీజేపీ పార్టీ ముందు అని చెప్పేసి అని అనుకోవచ్చు. నిజంగానే బీజేపీ ఒక స్టాండ్ తీసుకునేందుకు ఆస్కారం ఉందా? ఎవరికి ఉచితం ఇవ్వాలి, ఎవరికి ఉచితం కట్ చేయాలి అనేటువంటి యాంగిల్లో? అండ్ దట్టు ఇంకో మాట కూడా అందరి నుంచి వినిపించేటువంటి మాట క్లియర్గా, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే సరైనటువంటి రాయితీలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అనేటువంటి మాట ఉంది. మరి దీనిపైన మీ పార్టీ స్టాండ్ ఏంటి? పెద్దలందరూ కూడా కలిసి ఆలోచన 100% అది కాబట్టి ఏదైతే ఏ ఉచితాలు అనేవి ఉన్నాయో అది ఈ రోజున ప్రహ్లాద్ జోషి గారు ఏ ఉద్దేశంతో ఎటువంటి సందర్భాల్లో ఆయన అభిప్రాయమా లేదంటే కనుక ప్రభుత్వ అభిప్రాయం అనేది కూడా రానున్న రోజుల్లో కూడా మనకు అందరికీ తెలిసేటువంటి విధానాలు అయితే ఉన్నాయి. బట్ ఏదైనా సరే కూడా ఉచితాలు అనేవి అవసరమైనటువంటి వాళ్ళకి, అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉచితాలు అనేవి అందుతుందో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగానే ఎప్పుడు కూడా మాట్లాడుతుంటుంది. ఉచితాల గురించి ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆకాశాన్ని అరచేతిలో వైకుంఠాలు చూపించేటువంటి వ్యవస్థ మీకు తెలుసు, ఎక్కడా కూడా లేదు అని చెప్పేసి మన అందరికీ కూడా తెలిసినటువంటి వ్యవస్థ మనం చూస్తూనే ఉన్నాము. బట్ ఇప్పుడున్నటువంటి ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ యొక్క ఉచితాల పథకాలు కాకుండా ఇప్పుడు ఏదైతే అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీ అనేది ఉంటుంది. ఇందాక అంబానీ గారి గురించి లేదంటే కనుక వేరే వాళ్ళ గురించి పెద్దలు మాట్లాడారు. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశం గురించి కూడా మాట్లాడారు. సరే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి దగ్గరికి వచ్చినా కూడా చాలా అక్కడ ఉన్నటువంటి జనాభా, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలు, అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయో కూడా మనం ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలా. ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ అనేది ఒకే సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళినా కూడా ఇజ్రాయెల్లో లేదంటే ఇతర కంట్రీస్ లో ఒక బిజినెస్ పెట్టినా లేదంటే ఏది పెట్టినా కూడా ప్రభుత్వానికి ఇంత రాయితీ ఇవ్వాలి అని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా కూడా వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందండి. ఇప్పుడు మీరు దుబాయ్ లో తీసుకున్నా లేకపోతే దోహాలో తీసుకున్నా, ఇతర కంట్రీస్ లో తీసుకున్నా, ఇతర కంట్రీస్ వాళ్ళు అక్కడ బిజినెస్ కనుక పెడితే అక్కడ ఉన్నటువంటి రాజరికానికి సంబంధించిన రాజరిక చరిత్రలో వాళ్ళకి కనీసం కొంత వ్యవస్థ అనేది ఇవ్వాల్సినటువంటి బాధ్యత, కొంత పర్సంటేజ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి అక్కడ ఎవరు పెట్టినా కూడా. అంతేగాని అలాంటప్పుడు వాళ్ళు కూడా అందరికీ కూడా సరైనటువంటి రీతిలో ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మనం మాట్లాడుకున్న పరిస్థితిలో ఉన్నటువంటి వ్యవస్థ ప్రభుత్వాలు 100% చిత్తశుద్ధితో పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రజల కోసం ఆలోచించేటువంటి విధి విధానాలు 100% భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. కాబట్టి ఉచితాలు అనేవి రానున్న రోజుల్లో అర్హులు మాత్రమే అందుతాయి. నెక్స్ట్, కార్పొరేట్ సంస్థలకి ఉచితాలు ఇస్తున్నారు లేకపోతే అందరికీ సమానంగా సబ్సిడీలు ఇస్తున్నారు అనేది అది ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, కార్పొరేట్ సంస్థలు వచ్చేటువంటి ఆర్థిక అభివృద్ధి ఎలా ఉంది, దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇలాంటి విధంగా మరిన్ని కార్పొరేట్ సంస్థలు కనుక ముందుకొస్తే ప్రజల్లో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ అనేది ముందుకు తగ్గుతుంది. ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఆర్థిక లాభాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, దేశానికి కానీ, అక్కడ ఉన్నటువంటి గ్రామానికి కానీ, జిల్లాకి కానీ ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. అన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని, ప్రజల యొక్క అవసరార్థాన్ని పెట్టుకొని ఈ రోజున ఎలాంటిదైనా సరే కూడా ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి? అందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ప్రైవేట్ పరంగా ఈ రోజున మనతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా మాక్సిమం 95% ప్రైవేట్ సిమ్లే వాడుతున్నారే. బిఎస్ఎన్ఎల్ సిమ్లు చాలా మటుకు తగ్గిపోయారు. మరి నెట్వర్క్ డెవలప్మెంట్ ఎందుకు వాడుతున్నారు? మరి గవర్నమెంట్ ఇందాక పెద్దలు ఒక ఆయన ఆర్టీసీ గురించి మాట్లాడారు. 100% ఓకే, ఆర్టీసీ వాళ్ళకి ఇవ్వాలి అని. సరే, మరి ఆర్టీసీ బస్సులు కానీ ఈ రోజున మనం వేరే ఊరు నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళాలంటేనే మనం వాల్వో బస్సులు ఎక్కుతున్నామే.
జిల్లా నుంచి జిల్లాకు వెళ్ళాలంటే వాల్వో బస్సులు ఎక్కుతున్నాయి. అంటే ప్రజలలో అవసరార్థం పెరుగుతున్నప్పుడు, ప్రజలలో కావాల్సినటువంటి షార్ట్ టైమ్ లో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావాలనుకునేటప్పుడు, షార్ట్ టైమ్ లో అంటే 10 రూపాయలకి 15 రూపాయలు లాభం వస్తుంది, 10 రూపాయలకి ఈ విధంగా వస్తుంది అన్నప్పుడు 100% అలాంటి ఏవైతే ప్రైవేటీకరణ సంస్థలు వస్తున్నాయో వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వడంలో తప్పేమీ లేదు. అది ఏ ప్రభుత్వం అయినా సరే కూడా మేము 100% దానికి మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రజల అవసరార్థం, ప్రజల యొక్క అవకాశార్థం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, ఇప్పుడు జియో సిమ్ వాడుతున్నాను, నేను కూడా బిఎస్ఎన్ సిమ్ వాడట్లేదే. మనం నెట్వర్క్ మరి బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడచ్చు కదా, మరి ప్రభుత్వ పరంగా దాన్ని డెవలప్మెంట్ చేయొచ్చు కదా. సో ఏది కూడా అన్న ఇప్పుడు ప్రజల అవకాశం, ప్రజల డెవలప్మెంట్ అవుతున్నారు, ప్రజల ఆలోచన డెవలప్మెంట్ అవుతున్నాయి, ప్రజల వ్యవస్థ డెవలప్మెంట్ అవుతుంది, ప్రజల యొక్క అభిప్రాయాలు డెవలప్మెంట్ అవుతున్నాయి. సో ప్రజల అభిప్రాయాలను బట్టి, వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి, రాష్ట్ర తాలూకా పురోగతిని బట్టి, రాష్ట్ర అభివృద్ధిని బట్టి అందరికీ ఒకేలా కాకుండా ఒక రాష్ట్రంలో ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక రాష్ట్రంలో కొండ ప్రాంతాలు ఉంటాయి, ఒక రాష్ట్రంలో జలప్రాంతాలు ఉంటాయి. సో ఒక రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, ఒక రాష్ట్రంలో అభివృద్ధి తక్కువగా ఉంటుంది. సో రాష్ట్ర విధి విధానాలను బట్టి, రాష్ట్ర అభిప్రాయాలను బట్టి అటువంటి పరిస్థితుల్లో ఉచితాలు అనేది పెట్టడం అనేది 100% మంచి ఉద్దేశము. అందులో ప్రహ్లాద్ జోషి గారు కేవలం అన్నిటికీ సంబంధించే విధంగా సౌరశక్తి మీద డిపెండ్ అయితే, ఎలక్ట్రానిక్ రంగాన్ని మీద డిపెండ్ అవ్వడం కన్నా సౌరశక్తి బ్యాటరీ రంగం ఎంత అభివృద్ధి చెందుతుంది. ఈ అప్పట్లో గతంలో ఇందాక పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం, ఈ రోజున పెట్రోల్ క్రమేణా బ్యాటరీ కార్లు వస్తున్నాయి, బ్యాటరీ బండ్లు వస్తున్నాయి, బ్యాటరీ డెవలప్మెంట్లు వస్తున్నాయి, బ్యాటరీ తాలూకు వ్యవస్థ మారుతుంది, సెల్ ఫోన్ రంగంలో ప్రతిదీ కూడా, ప్రతి డెవలప్మెంట్ అనేది కూడా. అవినాష్ ఒక చిన్న ఒక 1 minute టైం ఇవ్వండి. రైట్ మాట్లాడిన తర్వాత ఫణీంద్ర కంటిన్యూ ప్లీజ్, అండ్ విల్ గో ఫర్ కంక్లూజన్. మీ తర్వాత మీరు ఫాస్ట్ కంప్లీట్ చేస్తే మీ తర్వాత కంక్లూజన్కి వెళ్ళిపోతాం. ఫణీంద్ర ప్లీజ్. 100%. అప్పుడు పెద్దలు అందరూ చెప్పింది కూడా మేము కూడా 100% దానికి కూడా ఎక్కిపిస్తున్నాం. ప్రహ్లాద్ జోషి గారు ఏ ఉద్దేశంతో చెప్పారో, ఏది విధానాలతో చెప్పారో, ఆయన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంది, అది కేబినెట్ తాలూకు ఆమోదం అని, అది అన్ని కూడా చూసుకొని రానున్న రోజుల్లో పెద్దలందరూ చెప్పినట్టుగా ఉచితాలు అనేవి 100% అర్హులున్న వారికి ఇవ్వాల్సిన విధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆలోచన చేస్తుంది, ముందుంటుంది. అనవసరమైన వాగ్దానాలు చేసే విధంగా అయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటిది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చేయదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైట్, మనం కంక్లూజన్ వైపు వెళ్దాం. అదే మా ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పాలంటే మా ఎన్డీఏ కూటమిలో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ కూడా ఏదైతే అర్హులు రావాలో ఎక్కడ కూడా లేదు. అలా రైట్ ఫణీంద్ర గారు, కాస్ట్లీ లిక్కర్ అనేటువంటి స్టేట్. జయరామ్ గారు మీ దగ్గర నుంచి మొదలెడదాం కంక్లూజన్. సో ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఒక 2 minutes లో క్లోజ్ చేస్తాను. ఇంతకుముందు బీజేపీ మిత్రులు ఒక మంచి మాట చెప్పారు, బిఎస్ఎన్ఎల్ ఎందుకు వాడతలేరు, జియోనే ఎందుకు వాడుతున్నాం అనేది. బిఎస్ఎన్ వాడటం కాదు, మోడీ గారు ఎల్ఐసిని, బిఎస్ఎల్ ని, రైల్వేస్ ని దగ్గరుండి చంపి పోస్ట్ మార్టం చేశారు. ఆయన నోటి నుంచి చెప్పిన మాట ఏంటంటే, మేము ప్రభుత్వము ఎప్పుడు కూడా బిజినెస్ చెయ్యము, సంస్థలతో మేము బిజినెస్ చేయమని చెప్పేసి దీన్ని ప్రైవేట్ పరం చేసింది మోడీ గారే. ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసేమో ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పింది. ఇప్పుడు రెండే కదా, అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ పాలకులు, వేరే ప్రభుత్వాలు లేవు. కాంగ్రెస్ వచ్చేసేమో సంస్థలను నెలకొల్పింది, బీజేపీ వచ్చేమో సంస్థలను అమ్మేసింది. మేము బిజినెస్ చేయమని చెప్పింది మోడీ గారు, సాక్షాత్ మోడీ గారు చెప్పిండు. ఈరోజు ఎల్ఐసిని దాని ఏం జరిగిపోయింది, రైల్వేస్ ఏమైపోయింది, ఎయిర్ ఇండియా ఎక్కడికి పోయింది, బిఎస్ఎన్ఎల్ ఏమైపోయింది, ఎవరి చేత ఎవరికి పెట్టగట్టేసి అంటే ఈరోజు ఒక ఆదాని అంబానీల మీద వాళ్లకు సగటున వాళ్ళ మీద ఖర్చు చేసింది ప్రభుత్వము 26 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్లు. అంటే ఒక వ్యక్తి మీద, ఒక్క వ్యక్తి మీద, ఆదాని మీద చేసిన డబ్బు ఇన్వెస్ట్ చేసిన 30 లక్షల కోట్లు. ఒకే వ్యక్తి మీద అంత డబ్బును పెట్టడానికి నీకు ఇబ్బంది, ఒక్క వ్యక్తిని నమ్మడానికి నీకు ఇబ్బంది లేదు. ప్రభుత్వ సంస్థలు ఉంటాయి ఇబ్బంది అంట. అంటే ప్రభుత్వ సంస్థలు మాత్రం బిజినెస్ చేయొద్దు, ఒక వ్యక్తి అజమాయిషి లోపల ప్రభుత్వం మొత్తం ఉండాలంట. అంటే ఇది ఈ ధోరణి కదా మనము అడగాల్సింది, ఈ ధోరణి కదా మనం ప్రజలు చూడాల్సింది. అంటే దీనిపైన అనేక ఆర్టికల్స్ వచ్చాయి. ఒక వ్యక్తి కనుక తారుమారు అయిపోతే ఇబ్బంది ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా చెప్పడానికి ఒకటి చేయడానికి ఒకటి కాకుండా నీతివంతంగా, న్యాయబద్ధంగా, ఆచరణ సాధ్యంగా ఉండే మాటలు ప్రభుత్వాలు చెప్తే బాగుంటుంది. ఏ ప్రభుత్వం అయినా కానీ, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ఏ పార్టీ అయినా కానీ కనుక ప్రభుత్వాలు ఆ నీతి వరచుకుంటే బాగుంటుంది. మాటలు పక్క వాళ్ళకు మాకు కాదనుకుంటే ఎవరేం చేయలేం. రైట్ జయరామ్ గారు, థ్యాంక్ యూ. రైట్ విజయభాస్కర్ గారు, చివరిగా ఇప్పుడు జీవనోపాధి మెయిన్
ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవనోపాధిని కల్పించడంలో ముందుండాలి. మీరు అధికారంలో ఉన్నారు సార్, మీరు అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నారు. జనరల్ గా మాట్లాడుతున్నాం. జనరల్ గా అధికారంలో ఉంటే ఏముంది, ఎప్పుడు మేము ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముందుంటారు. అనేక పరిశ్రమలు తీసుకొచ్చాడు, తీసుకొస్తున్నాడు. పోతే రేపు మళ్ళా దావోస్ సదస్సుకి వెళ్తున్నారు. అక్కడ ఎన్ని ఎంఓఏలు కుదురుతాయో మీరు చూడండి. భవిష్యత్తులో దావోస్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, దావోస్ని గురించి మాట్లాడమే కాదు, గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా డెవలప్ చేశాడు. ఒక స్టేట్మెంట్ ఒకటి కంప్లీట్ చేద్దాం సార్. ఇవాళ చంద్రబాబు నాయుడు అనౌన్స్మెంట్ ఒకటి, 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అనేటువంటి దాన్ని ఇందాక అప్పటి నుంచి తులసిరెడ్డి గారు చెప్పినా, లేదా గఫూర్ గారు చెప్పినా, లేదా ఇంతకు ముందు నాసిరకం మద్యం అంతా కిడ్నీలు క్యాన్సర్లు వచ్చి చచ్చిపోయారు. మధ్యాంధ్రప్రదేశ్ నుంచి అది పూర్తిగా నాసిరకం మద్యంతో రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు. అలా ఉండకూడదు. అన్నీ ఇప్పుడు మనం బ్యాన్ చేయాలంటే కష్టంగా ఉంది. అన్ని చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ బ్యాన్ చేసిన రోజు మనకు సులభం అవుతుంది. ఇప్పుడు మనము ఆ లీడ్ మనమే తీసుకోవచ్చు కదా సార్, చుట్టుపక్కల రాష్ట్రాలన్నిటికీ మనమే లీడ్గా ముందుండి నడిపించవచ్చు కదా అనేది పాయింట్. అది కూడా ఒకసారి ఆ యాంగిల్ ఎందుకు ఆలోచన ఉండట్లేదు ప్రభుత్వాలకి? ఆలోచన అంటే మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్ బాబు మద్యపానాన్ని జగన్ వదిలేయండి సార్, మీరు చేయొచ్చు కదా అనేది ప్రశ్న. లేదు, అదే అంచెలంచెలుగా క్రమేణా ప్రజల్లో భావ విప్లవం రావాలండి. ప్రజల్ని స్లోగా ఈ ప్రజల్లో మార్పు రావాలా. జనరేషన్ అంతకుముందు సిగరెట్లు ఎక్కువ తాగేవాళ్ళండి, బీడీలు ఇప్పుడు చుట్ట తాగేవాళ్ళు కనుమరుగారు ఇంచుమించుగా. అదే బీడీ తాగేవాళ్ళు తగ్గారు, సిగరెట్లు తాగేవాళ్ళు కొత్త జనరేషన్ సిగరెట్ చాలా తక్కువ తాగుతుంది. లేదు సార్, రైలు బస్సులు ఎక్కితే ఈ ధూమపానం కంపు వచ్చేది. ఇప్పుడు ఏ రైళ్లు బస్సులో కనపడుతుంది? నేను చెప్తా, దానికి ఒక కారణం చెప్తా సార్. ఏ బడ్డీ కొట్టుకైనా మీరు వెళ్ళండి, ప్రతి బడ్డీ కొట్టు దగ్గర యూతే కనిపిస్తా ఉన్నారు మేజర్గా. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. నేను చెప్తా చూడండి, 20 రూపాయలు ఒక్క సిగరెట్ అయినా కానీ ఇంకా తాగుతా ఉన్నారు. ఏ వయసులో ముసలోళ్ళు ఎందుకు నేర్చుకుంటారు? వచ్చేదే 13-14 సంవత్సరాల వయసు నుంచి వ్యసనాలు స్టార్ట్ అవుతాయి. 12, 13, 14, 16 సంవత్సరాలు వ్యసనాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు జీవనోపాధి కల్పించాలండి. అదేవిధంగా జీవన ప్రమాణం పెరిగేటట్టు చూడాలి. అప్పుడు తాహతకు మించి అప్పులు చేయకుండా, తాహతకు మించి సంక్షేమ కార్యక్రమాలు పోతే ఈ ఉచితాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉండదు. ఎవరు కూడా ఉచితాలు అంటే ఏంటి? దానం, గిఫ్ట్. ప్రభుత్వాలు ఇచ్చే దానం, గిఫ్ట్. ఎవరు చేయి ఆపరు. ఆత్మగౌరవం అందరికీ ఉంటుంది, ఆత్మగౌరవ సమస్య ఉంటుంది. విధి లేని పరిస్థితుల్లోనే ఉచితాలను స్వీకరిస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా జీవనోపాధి పెరిగి జీవన ప్రమాణాలు పెరిగితే ఎవరు కూడా మీరు ఇచ్చేది మేమెందుకు తీసుకుంటామని చెప్పి ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లోనే చాలా ప్రతి కుటుంబం ప్రతి కుటుంబం బ్లాస్ట్. ఇప్పుడు పైకి అది ఇప్పుడు మనకు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? మేడిపండు మాదిరి మొత్తం ప్రపంచం అంతా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మేడిపండు చందంగా ఉంది సమాజం. కాబట్టి ఉచితాలు తప్పవు. ప్రహ్లాద్ జోషి గారు ఏ సందర్భంలో ఏ విధంగా అన్నారో కానీ ప్రైమ్ మినిస్టర్ ప్రకటన కాదు, క్యాబినెట్ ప్రకటన కాదు, పార్లమెంట్లో చర్చకి పెట్టలేదు బిల్లు, అంతకంటే దూరం వెళ్ళలేదు. కాబట్టి దాని గురించి ఇప్పుడు దాకా చాలా 1 అవర్ పైగా డిస్కషన్ నడిచింది. ఇంకా భారతదేశంలో ఇప్పటి నుంచి కాదు, ఆయన మాట అనక ముందు నుంచి భారతదేశంలో ఉంది, యావత్ ప్రపంచంలో ఇదే డిస్కషన్ కొనసాగుతుంది. అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. రైట్ కంక్లూజన్ వరకు వెళ్దాం. తులసిరెడ్డి గారు ఫైనల్ మీ కామెంట్స్ దీనిపైన. ఒకటి, ఉచితాలు కానీ సబ్సిడీలు కానీ ఇది ఇన్ఎవిటబుల్, అవసరము. కానీ అర్హులకు మాత్రమే అందాల, ఆడ డిఫరెన్స్. మూడవది, కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్లు పోస్తే కుండ నిండదు. కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్లు పోస్తే అంటే ఒకవైపు వచ్చేసి వ్యసనాలకు అలవాటు చేస్తూ ఇంకొక వైపు సబ్సిడీలు ఇస్తే అది ఏమాత్రం ప్రయోజనపడవు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వాలు రెండు చేస్తున్నాయి, అటు కుండలో నీళ్లు పోస్తాయి, కుండకు బొక్క పెడతాయి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు, అది ఆలోచించాలా. నాలుగవది, ప్రజాస్వామ్యంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అందరం వచ్చేసి బాగుండాలని అనుకుంటాం ప్రతి పార్టీ. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క బలాలు బలహీనతల్లో ఈ బలహీనత కూడా వచ్చేసి ఫైనల్ గా వచ్చేసి ఓటు ద్వారా ఎన్నిక రావాల్సింది, మనం మంచి చేయాలనే కానీ. కాబట్టి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కానీ ఓటు రాబట్టుకునే దానికోసం కొన్ని పార్టీలు వచ్చేసి కొన్ని ఇటాడు చేయక తప్పదు. తర్వాత రాజకీయ నాయకుడు, ఎవరు రాజకీయ నాయకుడుగా పుట్టాడు. నేను ముందు డాక్టర్గా ఉన్నా, మళ్ళీ రాజకీయ నాయకుడున్నా. అట్లా కొందరు వ్యాపారవేత్తలుగా ఉండరు రాజకీయ నాయకులు, కొందరు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు. కాబట్టి ఇది
ఈ రాజకీయ నాయకుడు అనేదే మనం అది రాజకీయ నాయకుడు ఏదో ఒక పెద్ద బూచిగా అవసరం లేదు. ఇప్పుడు అంబానీ ఆదాని ఆస్తి వచ్చేసి 10 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు మిగతా ముఖ్యమంత్రులు 31 ముఖ్యమంత్రులు కలిసి 1631. వీళ్ళందరినీ కలుపుకున్నా గానీ 0.01% ఆదాయం. మొత్తం 31 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుపుకున్నా గానీ ఇది హైయెస్ట్ ఉండే చంద్రబాబు నాయుడు కలుపుకునే 931 కోట్లు ఆదాని. దాంట్లో ఆయన 10 లక్షల కోట్లలో 0.01%. కాబట్టి ఇవన్నీ కేవలం రాజకీయ నాయకుడు అంటే ఏదో పుట్టుకతో రాజకీయ నాయకుడు కాదు. ఎవరైనా సరే ఏదో ఒక వృత్తి నుండి వస్తారు కాబట్టి ఆ యాంగిల్ ఒకటి ఆలోచించాలా. ఫైనల్ గా వచ్చేసి ప్రజెంట్ సమాజంలో అన్నిటికంటే ఇబ్బందులు ఉండేది రైతు. రైతు వచ్చేసి వ్యసనాలు లేకుండా కష్టజీవిగా ఉంటూ కూడా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. రైతు కొడుకు పిల్లనిచ్చేవాడు లేడు. అదొక్కటి చాలా మనకి ఇంకా వేరే ఏం అవసరం లేదు. రైతు కొడుకు పెళ్లి అయ్యే పరిస్థితి లేదు అసలు వేరే విధంగా సోర్సెస్ ఇన్కమ్ లేకుంటే. మరి అతృష్టి వ్యసనాలు లేవు, కష్టజీవి అయినా కానీ వచ్చేసేసి కొడుకు పిల్లనిచ్చే వాళ్ళు లేరంటే ఈనాడు సమాజంలో అందరికంటే అధ్వానమైన పరిస్థితి రైతు. కాబట్టి రైతు గురించి ఆలోచించాలి ఎవరైనా కానీ. రైట్ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ. అండ్ గఫూర్ గారు, మీ కంక్లూజివ్ కామెంట్స్. సార్ అవినాష్ గారు ఒక చిన్న విషయం చెప్తాను నేను. చెప్పండి. ఎందుకంటే మూర్తిగా కాదు, ఆయన పేరు బీజేపీ నాయకుడు ఏదో ఫణీంద్ర. ఇప్పుడు భారతదేశంలో పంజాబ్ లో, హర్యానాలో, అట్లాగే యూపీలో రైతులు చాలా పెద్ద ఎత్తున ఒక 2-3 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. ఏమిటి వాళ్ళ డిమాండ్? అయ్యా మేము పండించిన దానికి గిట్టుబాటు ధర ఇవ్వమని. అంతకుమించి వాళ్ళు ఏమి ఉచితంగా మాకు పంచివ్వని చెప్పడం లేదు. మాకు గిట్టుబాటు ధర ముందు అనౌన్స్ చేసింది, గ్యారెంటీకి కొనుగోలు చేయండి. ఇప్పుడు నిన్న ఏం చెప్తున్నారు వీళ్ళు, ఆ 10,000 రూపాయలు మేము ఇస్తాము, అది ఏది ఏ బందో పిఎం బందో ఏదో ఇస్తాము అని చెప్తున్నారు రైతు. అరే వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళు ఆకలితో చచ్చిపోవడానికి ఉన్నారు కానీ మాట్లాడడానికి ప్రభుత్వం పిలవడం లేదు వాళ్ళను. ప్రభుత్వం పిలిస్తే మేము పోతాం అంటున్నారు వాళ్ళు. ప్రభుత్వం పిలవదు అంటే రైతుకు న్యాయంగా వాడు పండించిన దానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడానికి సిద్ధంగా లేరు. కానీ సంవత్సరానికి 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు మేపడానికి, పన్నులు తగ్గించడానికి, బ్యాంకుల డబ్బులన్నీ వాళ్ళు ఎగ్గొడుతుంటే వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడానికి ఇది ఎట్లాడదండి. అక్కడ ఇస్తేనేమో అది సబ్సిడీనా, రైతులకు ఇస్తే సబ్సిడీ ఉచితము, ఇది నాశనం దేశానికి అని. పెట్టుబడిదారులు లక్షల కోట్లు ఇస్తే చాలా హాయిగా ఉంటుంది వీళ్ళకు. కాబట్టి దీని మీద చర్చ జరగాలండి. కార్పొరేట్లకు అనుకూలమైన ప్రభుత్వం, కార్పొరేట్ల కోసం ఊడిగం చేయడానికి సిద్ధపడే ప్ప్రభుత్వాలు కాబట్టే ఈ పరిస్థితి ఇట్లా ఉంది. ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. బిఎస్ఎన్ఎల్ ఏదో చెప్పాడు. ఇప్పుడు విశాఖ స్టీల్ గఫూర్ గారు ఐ థింక్ మీ సైడ్ నుంచి ఇంటర్నెట్ ఇష్యూ ఉందనుకుంటా గఫూర్ గారిది. రైట్, ఫైనల్ గా మూర్తి గారు కంక్లూజివ్ కామెంట్స్ తీసుకుందాం. మూర్తి గారు. ఇప్పుడు గఫూర్ గారు కంటిన్యూ చేసిందే నేను చేస్తాను. ఇప్పుడు విశాఖ స్టీల్ గురించి సెంటిమెంట్ మాట్లాడుతున్నారు. సెంటిమెంట్ మాట్లాడకండి. వాళ్ళకి క్యాప్టివ్ మైన్స్ సింగరేణి ఎందుకు ఇవ్వరు? సింగరేణి ఎందుకు ఇవ్వరండి? అందుకని ఇదంతా నాటకం. ఇప్పుడు మూతపడడానికి సిద్ధంగా ఉండి ప్రభుత్వం విశాఖ గఫూర్ గారు. సార్ మూర్తి గారు మీరు కంటిన్యూ చేయండి. నాకు తెలిసి గఫూర్ గారి సైడ్ ఇంటర్నెట్ ఇష్యూ ఉందనుకుంటా గఫూర్ గారి దగ్గర. ఇప్పుడు తర్వాత బ్యాటరీ బస్సుల గురించి కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. రేపు 6వ తారీఖుని సదస్సు జరుగుతూ ఉన్నది. ఆర్టీసీకి 2000 బస్సుల్ని తీసుకొస్తున్నారు. అది బస్సులు ఆర్టీసీ పేరుంటది, నిర్వహణ ఆర్టీసీ చేస్తుంది, లాభాలు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలి. ఒక బస్సు వెనకాల కిలోమీటర్కి, నేను కిలోమీటర్కి చెప్తున్నానండి, 17 రూపాయల నష్టంతో ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న బస్సులు అవి ఆర్టీసీ పేరు మీద ఉంటాయి. వాటికి నష్టాలు వస్తాయి. ఆ నష్టాలు ప్రైవేట్ సంస్థలకి ఇవ్వాలి. ఇది చేస్తున్నది. ఆర్టీసీ బోర్డు ఉంటుంది. కొన్ని రోజులకి పేరు సంఘటిత రంగం, లోపల ఉన్న కార్మికులంతా అసంఘటిత రంగంలోకి మారిపోతున్నారు. అవుట్ సోర్సింగ్ లేకపోతే ఇంకో పేరు పెట్టి వాళ్ళు ఇచ్చేస్తా ఉన్నారు. అందుకని ప్రభుత్వమే ప్లాన్డ్గా
ఈ కార్పొరేట్లకు దీన్ని అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. బిఎస్ఎన్ఎల్కి ఎక్స్చేంజ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అల్లి నోట్లో శని అని అంటే ప్రైవేట్ వాళ్ళు దాన్ని కారు చౌకగా ఉపయోగించుకొని బిఎస్ఎన్ఎల్ చంపేసి జియో దాని పేరులోనే ఉంది. జియో అంటే మనం బతకడానికి కాదు, వాడిని బతకడానికి బిఎస్ఎన్ఎల్ చంపేసి ఇప్పుడు జియో అందరినీ చంపేయడానికి ఉచితమని మొదలుపెట్టి ఇప్పుడు గోల్డ్ ఓడగొట్టి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. కాబట్టి అలవాటు చేసేది వీళ్ళే. తులసిరెడ్డి గారికి కూడా ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నాను. తాగి డ్రైవింగ్ చేస్తే పెనాల్టీ, కానీ తాగి ప్రభుత్వాన్ని నడిపితే మాత్రం నో పెనాల్టీ. తాగడానికి, మందు షాపులు పెంచడానికి నో పెనాల్టీ. అంటే గొంగడిని పరిచి వెంట్రుకలు వస్తున్నాయి, మీరు వ్యసనాలకు వెళ్ళొద్దని అంటే ఎందుకు వెళ్ళరండి? ఇప్పుడు 99 రూపాయలు చేసి వారి మిత్రులు చెప్తున్నారు ఆల్కహాల్లో కల్తీ ఏందండి, ఆల్కహాల్లో చిన్న మాంసం ముక్క వేయండి, తూట్లు అయిపోతుంది. అందుకని నాణ్యమైన ఆల్కహాలు, ఇంకో నాణ్యం లేని ఆల్కహాల్, ఈ పేర్లు చెప్పద్దు. ఇంతకుముందు బీజేపీ వీరు కూడా చెప్పారు వ్యసనంలో నాణ్యత ఏముంటుందండి, వ్యసనంలో నాణ్యత ఏముండదు. దానికి ఇంకొక కారణం చెప్తున్నారు. చుట్టుపక్కల రాష్ట్రాలు అంటున్నారు బోర్డర్లో ఉన్న వాళ్ళ వల్ల, బోర్డర్లో ఉండి తాగుతున్న వాళ్ళు ఎవరు, బోర్డర్ కి దూరంగా ఉండి తాగుతున్న వాళ్ళు ఎవరు, 450 కోట్ల బోర్డర్ రాష్ట్రాల వల్ల ఇది అవదు. చిత్తశుద్ధి ఉండాలి, సంకల్పం ఉండాలి, రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ నిలబడతాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. ఇవాళ మనతో పాటు ప్రైమ్ డిబేట్లో ఈ పొలిటికల్ థాట్లో పాల్గొన్నందుకు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా గఫూర్ గారికి, బీజేపీ ఫణీంద్ర గారికి, మూర్తి గారికి, జయరాం గారికి, అలాగే విజయభాస్కర్ గారికి అందరికీ ధన్యవాదాలండి. మరో డిబేట్లో మళ్ళీ మీ అందరినీ కలిసే కంటే ముందు 4 సైడ్స్ ఒక మాట చెప్పదలుచుకుంది. ఉచితాలు ఖచ్చితంగా కావాలి. ఎవరికి కావాలి? ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వాళ్ళకి మాత్రమే కావాలి. అనర్హులకు కూడా చాలా పెద్ద ఎత్తున చేరుతూ ఉన్నాయి. రెండో విషయం, రాష్ట్రాలైనా కేంద్రాలైనా కానీ అధికారులు కేవలం పార్టీలు మారుతూ ఉన్నాయి, కానీ వ్యక్తులు వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు మంత్రులుగా. అయితే ఇక్కడ ఎవరికి రాయితీలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి? డబ్బున్న వాడికే పెద్ద ఎత్తున రాయితీలు జరుగుతూ ఉన్నాయి. పెద్దలు ఇందాక విజయభాస్కర్ గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. సో ఇలాంటి కంట్రోల్ చేయగలిగినప్పుడు, అండ్ దట్టు ఇదే మన డిబేట్లో ఒక పొలిటికల్ పార్టీ నేత తనకు తానుగా అధికార పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి తనకు తానుగా ఒక మాట చెప్పాడు, చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు లేరు, అందుకే భారతదేశం ఈ విధంగా ఏడుస్తుంది అని. పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, అధికారంలో ఉన్నటువంటి మీరే ఈ మాటలు చెప్పుకుంటా ఉంటే మాలాంటి కామన్ మ్యాన్ ఇంత పెద్దగా ఆలోచిస్తాడు ఇలాంటి వాటి వైపు. అందుకే ఎప్పటికప్పుడు అధికారాన్ని మార్చే దిశగానే కామన్ మ్యాన్ ఆలోచనలు పెడతా ఉన్నాడు. కానీ ఇలా అధికారం మారిన ప్రతిసారి ఈ 5 ఏళ్ళు ఉన్నవాడు ఇవాళ 100 రూపాయలతో మొదలెట్టి తర్వాత 10,000, కోట్లు, లక్షలు ఇంకా పైకి ఎదుగుతూ ఉన్నాడు. ఏదేమైనా ప్రజల్లో మార్పు ఒకటే కాదు, ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో నిజంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నప్పుడే ఉచితాలు ఎవరికి చేరాలో వాళ్ళ వరకే చేరుతాయి. ఇది ఇవాళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.